మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుదాం. అటువలే స్త్రీలారా, మీ సోపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకున్నటియు, వస్త్రములు ధరించుకున్నటియు, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకునిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును ప్రభువాని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చెప్పున వారితో కాపురము చేయుడి. చదవబడిన వాక్యమును దేవుడు దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, నువ్వు మారిన దేవుడవు, మార్పు లేని వాడువు. నువ్వు నిన్న నేడు నిరంతరము కూడా నువ్వు ఒక్కడే రీతికున్న దేవుడు నాయన. ప్రభు, నీ ప్రజల మధ్యలో ఉంటానని నువ్వు సెలవిచ్చావు. ప్రభు, ఎక్కడైతే నీ బిడ్డలు ఉన్నారో వారి మధ్యలో ఉంటానని ముందుగానే మాకు వాగ్దానం చేసావు. ఒకరికంటే మేము ఎక్కువగానే కూడి ఉన్నాం ఇక్కడ. ప్రభు, నీ నామములో మేము ఇక్కడ సమకూర్చబడి ఉన్నాం. ప్రభువ దేవా, మీరే మా మధ్యలోకి దిగి వచ్చి నీ వాక్యమును మా కొరకు అందించండి. ఈ కూడికకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రతి దుష్టాత్మలను, క్రీస్తు విరోధి ఆత్మలను ఇక్కడి నుంచి వెళ్ళగొడుతున్నాము. నాశన దినం వరకు పాతాళంలో వాటన్నిటినీ కూడా బంధిస్తున్నాము. తండ్రి, నీ కుమారుడు సాక్ష్యం ఇచ్చాడు. వారి జీవితాల్లో నువ్వు చేసినటువంటి మేలులు బట్టి, ఉపకారములు బట్టి నీకు స్తోత్రాలు దేవా. అందు నిమిత్తం కృతజ్ఞత కలిగి, ఓ ప్రభువా, ఎదుగో నువ్వు చేసిన మేలులు బట్టి, ఉపకారాలను బట్టి ప్రభువా, వారు కృతజ్ఞత కలిగి కూడికని ఏర్పాటు చేశారు. దేవా, నీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కూడికలకు మీరు దిగిరండి. ఇదివరకే మా మధ్యలోకి వచ్చావని నమ్ముతున్నాము. దేవా, కొన్ని మాటలు నీ వాక్యములో నుండి నాకు, ఇక్కడ ఉన్న సహోదరులకు, సంఘమునకు, కుటుంబానికి నీ వాక్యములో నుంచి మీరు అందించండి. ఒక మానవుడు మాట్లాడినచో అది వ్యర్థమగును, కానీ నువ్వు మాట్లాడితే ప్రభువా అక్కడ మరణము జీవంగా మారుతుంది. తండ్రి, నీవే రంగం మీదకి వచ్చి ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రభువా, చదవబడిన లేఖనములు అభిషేకించమని సంపూర్ణంగా మా యొక్క జీవితాలు నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఇక్కడ పనిచేస్తున్న దుష్టాత్మలు బంధిస్తూ ఈ కూడిక అనంతరం సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీవు మాత్రమే పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఆ యొక్క ప్రభు అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఆ యొక్క సహోదరుడి జీవితంలో దేవుడు ఆ యొక్క 3 సంవత్సరాల కృపచేత కాపాడి సంవత్సరమైన దయ కీర్తమును దేవుడు ధన్యపజేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి యానివర్సరీకి ఒక దైవజనుని పిలిపించుకుని ప్రార్థించమని ప్రవక్త చెప్పాడు. ప్రతి యానివర్సరీకి ఒక సేవకుని పిలిపించుకుని ఆ కుటుంబం కొరకు ప్రార్థించుకోండి. అలాగే ఇంకా నీకు శక్తి సామర్థ్యం ఉంటే సంఘాన్నంతా పిలిపించుకుని చక్కగా ఆత్మీయ వాతావరణంలో కూడిక ఏర్పాటు చేసుకోమని ఆ యొక్క ప్రవక్త మనకు నేర్పిస్తూ ఉన్నాడు. సో అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఏ కార్యక్రమం అయినా మనకు వాక్యం అనేది చాలా చాలా ప్రాముఖ్యమని చెప్పాడు ఆయన. సో మన యొక్క ఈ కాలపు వాక్యము భార్యాభర్తల విషయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. అయితే ఖచ్చితంగా ఈ రాత్రి కొన్ని విషయాలు మనం విన్న విషయాలైనప్పటికీ మరోసారి మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. వినుట వలన విశ్వాసము కలుగునని చెప్పాడు. విశ్వాసం వస్తుంది, మరలా వినుట వల్ల ఇంకా విశ్వాసం పెరుగుతుంది.
వినిటి వల్ల మన శక్తి ఏమి తగ్గిపోదు, కానీ మన విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. సో ఖచ్చితంగా మన ప్రవక్త విలియం బ్రన్హాం అన్నాడు, నిజమైన భార్య నిజమైన తోడని చెప్పాడు. నిజమైన భార్య ఒక నిజమైన తోడని చెప్పాడు. ఒక నిజమైన భార్య అని చెప్పాడంటే అబద్ధమైన భార్య కూడా ఉందన్నాడు ఆయన. ఆమె యేసు ప్రభు వారు కూడా ఆయన పురుషుడు. ఎందుకంటే సంఘమునకు శిరస్సు ఆయనే. ఒక పురుషుడు ఏ విధంగా అయితే ఒక స్త్రీకి శిరస్సుగా ఉన్నాడో, అలాగే సంఘం అనే స్త్రీకి కూడా ఆయనే శిరస్సుగా ఉన్నాడు. ఆయనే ఒక పురుషుడై ఉన్నాడు, ఆయన ఒక స్త్రీకి భర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇక్కడ అనేక మంది వివాహమైన వారు ఉన్నారు, శిరస్సుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వివాహం కాని వాళ్ళు ఉన్నారు, వివాహంలో అనేక అనుభవాలు ఎదురు దెబ్బలు తగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆమేన్. సో అయితే నిజమైన భార్య, అబద్ధమైన భార్య కూడా ఉన్నారు. సో మన ప్రవక్త తుయితేర సంఘకాలం అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, సాతానికి ఒక వధువు ఉందని చెప్పాడు. సాతానికి కూడా ఒక వధువు ఉందని చెప్పాడు. అలాగే దేవునికి కూడా ఒక వధువు ఉందని చెప్పాడు. దేవుని వధువు యథార్థవంతురాలు. దేవుని వధువు యథార్థవంతురాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనం నేర్చుకుంటున్నాం, ఒక స్త్రీకి ఒక పురుషుడు, అలాగే ఒక పురుషుడికి ఒక స్త్రీగా దేవుడు ఆయన ఒక బంధమును అనేది ఏర్పాటు చేసినట్టు మనకు తెలుసు. అనేక రకాల ఆలోచనలు ఈ కాలంలో వెళ్తున్నాయి. కొంతకాలం సహజీవనం చేస్తున్నారు, వాళ్ళకి నచ్చకపోతే వెంటనే డైవర్స్ తీసుకుంటున్నారు. కొంతకాలం 10 సంవత్సరాలు జరుగుతూ ఉంది, 20 సంవత్సరాలు జరుగుతూ ఉంది, తర్వాత వాళ్ళు డైవర్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక్కసారి నువ్వు జత చేయబడ్డావంటే మరణము కూడా నిన్ను వేరు చేయకూడదు. కానీ ఈరోజు కోర్టులన్నిటికీ వాటికి సపోర్ట్ చేస్తున్నాయి. ఎవరైతే ఇష్టం వచ్చినట్టు అంతకాలం జీవించవచ్చు, తర్వాత విడిపోవచ్చు, అనేక రకాల ప్రతిపాదనలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ రోజుకి ప్రతిరోజు ఒక న్యూస్ వింటుంటే, ఒక హాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, పొలిటీషియన్లు కావచ్చు, సమాజంలో పేరు ప్రఖ్యాతలు వచ్చిన వారు కావచ్చు, వాళ్ళు విడిపోతూ వస్తున్నారు. వాళ్ళు పిల్లలుగా అంటున్నారు, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అవుతున్నారు, అయినప్పటికీ డైవర్స్ తీసుకుంటూ ఉన్నారు. ఈ కాలంలో డైవర్స్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. అయితే నిశ్చయంగా కుటుంబం కట్టబడాలంటే ఆ కుటుంబానికి దేవుని కృప తోడుగా ఉండాలి. నిజంగా సంవత్సరాల తరబడి దేవుడు మన కుటుంబాలని ఐక్యంగా ఉంచి దేవుడు ముందుకు నడిపిస్తాడన్నది కేవలం కృపై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది నమ్ముతున్నారు? కృప ద్వారా మన కుటుంబాలు కట్టబడుతున్నాయి. కేవలం కృప ద్వారానే, కేవలం ఆయన వాక్యము ద్వారానే కట్టబడుతున్నాయి. ఆయన వాక్యము లేకపోతే మన కుటుంబాలు ఎప్పుడో విచ్ఛిన్నమైపోను. ఆయన వాక్యం లేకపోతే కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. సో అందుకే ఖచ్చితంగా ఈరోజు కుటుంబం బాగోవాలంటే ఆ కుటుంబానికి కృప ఉండాలి, ఆ కుటుంబంలో వాక్యం ఉండాలి. ఎప్పుడైతే ఆ కుటుంబంలో వాక్యం ఉంటుందో ఆమేన్, ఆ కుటుంబం కడ వరకు నమ్మకంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అయితే ఇక్కడ మనం చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో ఈ యొక్క పేతురు అనేక విషయాలు అక్కడ ఉన్నటువంటి సంఘానికి తెలియపరుస్తూ చివరికి వచ్చేటప్పుడు ఒక విషయాన్ని పైకి లేపుతా ఉన్నాడు. ఏంటంటే, ఒక స్త్రీ కోసం మొదలుపెట్టాడు, స్త్రీ ఏ విధంగా ఉండాలి, ఒక పురుషుడు ఏ విధంగా ఉండాలి అని చెప్పి మొట్టమొదటిగా స్త్రీతో ప్రారంభించాడు ఆయన. ఎందుకు? ఒక సేవకుడు ఒక స్త్రీ కోసం మాట్లాడుతున్నప్పుడు అది కేవలం స్త్రీ మాత్రమే కాదు, కానీ సంఘమునకు మాదిరైనటువంటి స్త్రీ కూడా ఉంది. ఈరోజు సంఘం ఎవరో కాదు, ఒక స్త్రీ అయి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘానికి ఒక భర్త, యజమానుడు, ప్రభువు ఎవరంటే అది ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు తన సంఘమును ఆయన వివాహం ఆడాడు. ఎందుకంటే ఆ క్రీస్తుకి తనకు భార్య ఉన్నది. ఆమేన్. యేసుక్రీస్తుకి భార్య ఉన్నది. ఆ భార్య ఎవరో కాదు, ఆయన సొంత సంఘమై ఉన్నది. అందుకే ఆ సంఘము కోసం ఆయన సొంతంగా రక్తాన్ని పెట్టాడు. ఆయన సొంతముగా ఆ యొక్క రక్తాన్ని చిందించాడు ఆయన. అందుకే నా స్వరక్తము చేత సంపాదించిన సంఘం అన్నాడు. ఈరోజు తన వధువుని రక్తము చేత సంపాదించాడు. ఆయన ఒట్టినే కొనుక్కోలేదు కానీ, ఒట్టినే తీసుకోలేదు కానీ, ఆయన స్వరక్తం పెట్టి ఆ యొక్క సంఘాన్ని తీసుకున్నాడు. ఈ డీబీలో తిప్పే బ్రదర్, ఈ డీబీ ఎదురు తిప్పండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకే అన్నాడు అపోస్తుల కార్యములో, దేవుడు తన స్వరక్తము చేత సంపాదించిన సంఘం అన్నాడు. ఎందుకంటే ఒక సంఘం అనేది ఎవరి సొత్తు కాదు, ఏ బిషప్ సొత్తు కాదు, లేకపోతే ఏ పోపు సొత్తు కాదు, ఎలాంటి ప్రాముఖ్యమైన వ్యక్తి సొత్తు కాదు, ఈవెన్ పాస్టర్ సొత్తు కూడా కాదు అది. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడిన వారము. ఈరోజు సహోదరుడా, నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడు.
ఎత్తిపు బ్రదర్, అది లైట్ ఉన్నది. మనం విలువ పెట్టి కొనబడిన వారము. మన మీద ఎవరు అజమాయిషి చేయడానికి ఏమీ లేదు. మనం ఎవరికి భయపడిన అవసరం విషయం లేదు. కానీ మనల్ని కొన్నటువంటి, ఎందుకంటే మన హక్కులన్నీ కూడా ఆయన కొనేశాడు అన్నాడు. తన సంఘమును స్వరక్తంతో సంపాదించాడట. ఈరోజు సంఘం అనేది ఊరికినే రాలేదు, ఆయన సొంత రక్తాన్ని పెట్టాడు. ఈరోజు నీ మీద అధికారం చేయడానికి ఏ సంఘ బిషప్కి లేదు, ఏ వ్యక్తికి కూడా లేదు. నీ మీద సంపూర్ణమైన అధికారము దేవుడికి మాత్రమే ఉంది. ఎందుకంటే నేను కొన్నవాడు ఆయనే. మీ మీద నాకు హక్కు లేదు, కానీ మీ మీద హక్కు దేవుడికి ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆమేన్, ఆ యొక్క నిన్ను ఎవరైతే కొన్నారో నీవు కొన్నటువంటి వ్యక్తికి విధేయత చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. ఏ మనిషికి లోబడ్డానికి లేదు, ఏ మనిషికి లోబడ్డానికి లేదు, లేకపోతే ఏ వ్యక్తికి భయపడడానికి లేదు. కానీ నువ్వేదైనా భయపడాలంటే కనుక నిన్నెవరైతే కొన్నారో ఆయనకే విధేయత చూపాలి, నువ్వు ఆయనకే భయపడాలి. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. సో ఇప్పుడు ఏమన్నాడంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక స్త్రీ కోసం మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ ఎవరో కాదు, శారా కోసం మాట్లాడుతున్నాడు. మీరు శారాకి పిల్లలుగా ఉండాలంటే, ఆమేన్, ఒక శారా కోసం ప్రతిపాదిస్తున్నాడు. ఎందుకంటే అబ్రహాము జనములకు తండ్రి అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇంకా కొంచెం దూరదృష్టికి వచ్చేటప్పటికి ఈ యొక్క అపోస్తలుడైన పేతురు గారు మీరు శారాకి పిల్లలుగా ఉండాలంటున్నాడు. ఒక స్త్రీ శారా ఎలాంటి విశ్వాసం అయితే పొందుకుందో, అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నాడు, బై ఫెయిత్ శారా, విశ్వాసము ద్వారా శారా. ఆమేన్. అబ్రహాము విశ్వాసము ద్వారా అబ్రహాం అయినప్పుడు విశ్వాసము ద్వారా శారాని కూడా దేవుడు మాట్లాడాడు. ఆమేన్. ఇప్పుడు విశ్వాసము ద్వారా శారా యొక్క కుమార్తెలుగా ఉండాలని దేవుడు ప్రజలను కోరుతున్నాడు. దేవుడు తన సంఘాన్ని కోరుతున్నాడు. ఏంటి స్పెషల్ శారాకి? ఏంటి ఆ స్పెషల్ శారాకి? ఎందుకు శారా కుమార్తెలుగా ఉండాలంటున్నాడు? ఒక స్త్రీ ఎప్పుడు కూడా ఒక శారా కుమార్తె వలె ఉండాలట. ఆమేన్. ఎంతమంది శారా కుమార్తెల వలె ఉండాలనుకుంటున్నారు? ఆమేన్. ఈరోజు మనం శారా కుమార్తెల వలె ఉండాలా? ఓ ప్రతి సంఘము కూడా ఆదిమ సంఘం వలె ఉండాలి. ప్రతి సంఘము కూడా ఆదిమ సంఘం వలె ఉండాలి. ఆదిమ సంఘం శారాకి పోలికై ఉన్నది. ఓ ప్రారంభపు సంఘం ఆ యొక్క శారాకి పోలి ఉన్నది. అందుకే మీరు శారాకి పిల్లలుగా ఉండాలంటే ఆమె ఏం చేశారు? పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడినటు చేత తమ్మును తాము అలంకరించుకున్నారు. ఏంటి అలంకరణ వాళ్ళు చేసింది? వాళ్ళు ఏ అలంకరణ చేసుకుంటూ వచ్చారు? కొంచెం ముందుకు చదువుకుంటూ వస్తే మనం ఒకటి మనం ముందుకెళ్దాం. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండడి. సో ఇక్కడ విధేయత కోసం మాట్లాడుతున్నాడు, లోబడ్డం కోసం మాట్లాడుతున్నాడు. మీ సొంత పురుషులకు లోబడి ఉండడి. ఓ సంఘమా, మీ స్వపురుషులకు లోబడి ఉండండి. నువ్వు క్రీస్తుకు లోబడి ఉండాలి, వాక్యములకు లోబడి ఉండాలి. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ప్రతి సంఘము కూడా వాక్యానికి విధేయత చూపించాలి. ఓ పెద్ద సంఘమైనా చిన్న సంఘమైనా ఏ సంఘమైనా కానీ వాళ్ళు ఖచ్చితంగా వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యాన్ని దాటి ఇంకా ఏదైనా చేయడానికి వీల్లేదు. వాక్యం ఏదైతే చెప్తా ఉందో ఆ యొక్క సంఘం వాక్యానికి విధేయత చూపాలి. సొంత ఆలోచన పెట్టడానికి ఏమీ లేదు, సొంత ఉద్దేశాలు పెట్టడానికి ఏమీ లేదు. వాక్యం ఏదైతే చెప్పిందో సంఘం అదే చేయాలి. ఎందుకంటే సంఘమునకు శిరస్సు క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు నాయకత్వం కింద సంఘం ముందుకు వెళ్ళాలి. ఆమేన్. క్రీస్తు యొక్క నాయకత్వం కింద సంఘం ముందుకు వెళ్ళాలి. ఓ క్రీస్తుకు పూర్తిగా లోబడాలి. యేసు క్రీస్తు ఎవరు? ఆయన సంపూర్ణమైన వాక్యమై ఉన్నాడు, సంపూర్ణమైన వాక్యమై ఉన్నాడు. నువ్వు నిశ్చయంగా శారా కుమార్తెగా ఉండాలంటే, నువ్వు ఆదిమ సంఘముగా ఉండాలంటే, నువ్వు యేసుక్రీస్తుకి భారీగా ఉండాలంటే, నువ్వు ఖచ్చితముగా నీ యొక్క శిరస్సుకి, నీ శిరస్సు ఏంటి? ఇప్పుడు వాక్యమే నీ శిరస్సు. ఎవరికి బిషప్ శిరస్సు కాదు, వాక్యమే శిరస్సు అయి ఉన్నాడు. సో ఖచ్చితంగా ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే ఆ యొక్క పేతురు గారు ఒక ఆత్మీయ అర్థంతో దీన్ని మనం గమనిస్తే, స్త్రీలారా అంటే ఒక స్త్రీ కోసమే మాట్లాడట్లేదు ఆయన, సంఘమునకు పోలికున్న స్త్రీ కోసం మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఇక్కడ స్త్రీతో మాట్లాడుతున్నాను నేను. నువ్వే డినామినేషన్కి వెళ్ళానేమో నాకు తెలియదు, నువ్వే సంఘానికి వెళ్తున్నా నాకు తెలియదు. ఓ నువ్వు పెద్ద సంఘానికి వెళ్ళొచ్చు, చిన్న సంఘానికి వెళ్ళొచ్చు, నువ్వే సంఘానికి వెళ్ళొచ్చు. అయితే ఒక్క మాట నేను సెలవిస్తున్నాను. ఇక్కడ పౌలు పేతురు గారు మాట్లాడిన మాట నేను చెప్తున్నాను. ఓ సహోదరుడా, నువ్వు సంఘంగా పిలబడుతున్నావు కనుక నువ్వు ఖచ్చితంగా నువ్వు స్వపురుషులకు లోబడి ఉండాలి. ఎవరా స్వపురుషుడు? ఓ సంఘ కట్టుబాటు కాదు మనకు ఉండేది.
ఒక గ్రామ కట్టుబడి కాదు మనం ఉండేది, ఒక బిషప్ కట్టుబడి కాదు మనం ఉండేది, ఒక సంస్థ కట్టుబడి కాదు ఉండేది. మనము లోబడవలసింది ఆ యొక్క నీ పురుషుడైనటువంటి యేసుక్రీస్తుకు లోబడి ఉండాలి. ఆమేన్. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా లోబడవలసింది అదే. సంఘ కట్టుబాట్లు కాదు. నేను సంఘ కట్టుబాట్లు పరలోకం తీసుకెళ్ళలేవు. ఆమేన్. నువ్వు సంఘ కట్టుబాట్లని పరలోకం తీసుకెళ్ళవు, లేకపోతే నీ గ్రామ కట్టుబాట్లని పరలోకం తీసుకెళ్ళవు. కానీ నిన్ను పరలోకం తీసుకెళ్తూ నిన్ను సకాలము పోషిస్తూ నిన్ను గమ్యము చేర్చేవాడు ఎవరో కాదు, వాక్యమై ఉన్నది. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా వాక్యానికి విధేయత చూపించాలి. అది ఏ సంఘమైనా, అది మెథడిస్ట్ అయినా, బాప్టిస్ట్ అయినా, లోదరన్ అయినా, జీడిఎం అయినా, ఇంకే సంఘమైనా కానీ ఖచ్చితంగా ఇక్కడ స్వపురుషునికి లోబడి ఉండాలి. ఒక్కడే పురుషుడు, ఒక్కడే పురుషుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఏం మాట్లాడుతూ చూడండి, మీరు స్వపురుషులకు లోబడి ఉండుడి. సో ఒబీడియన్స్ చూపించమంటున్నాడు. దేనికి? సంపూర్ణమైన వాక్యము. ఈరోజు సంఘాలు, మనుషులు వాక్యమునకు విధేయత చూపలేకపోతున్నారు, వాక్యమునకు అవిధేయత చూపిస్తూ ఉన్నారు. ఓ క్రీస్తు యొక్క నాయకత్వానికి వాళ్ళు సొంత నాయకత్వాన్ని ఉపయోగిస్తున్నారు. వాళ్ళు వాక్యమును శిరస్సుగా బదులుగా వాళ్ళు సొంతంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆమేన్. వాళ్ళు ఎంత మాత్రం కూడా దేవుడు అంగీకరించట్లేదు. అందుకే నిజంగా నువ్వు సంఘం అయితే నువ్వు ఖచ్చితంగా రాజు మాటకి నువ్వు సంపూర్ణమైన విధేయత చూపించాలి. ఒక స్త్రీ తన భర్తకు విధేయురాలుగా ఉండాలి, ఒక స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలి. అదే విధముగా ఒక సంఘము క్రీస్తుకు లోబడి ఉండాలి. క్రీస్తు ఎప్పుడైతే పిలుస్తున్నాడో ఆ పిలుపునకు తగినట్లుగా నువ్వు ఆయన వద్దకు రావాలి. సో అందుకే బైబిల్లో వస్తీ ఉంది. వస్తీని రాజు పిలిచాడు, తన సౌందర్యాన్ని చూపించాలనుకున్నాడు. ఓ సౌందర్యాన్ని రాజు ఆ యొక్క సంస్థానంలో చూపించాలనుకున్నాడు. ఓ వస్తీని తీసుకురండి, ఓ తన అందాన్ని చూపించాలి, ఓ నా భార్య ఎంత అందగత్తే, ఓ ఇంత సౌందర్యంగా ఉంది అని చెప్పి పిలుస్తున్నప్పుడు ఈ యొక్క వస్తీ తన అందాన్ని రాజు ముందు ప్రదర్శించకుండా ఈమె తన స్త్రీలతో మీటింగ్ పెట్టుకుంది. ఈరోజు క్రైస్తవుడు యొక్క అందము క్రీస్తు ముందు ప్రదర్శించాలి. వాక్య ప్రదర్శన చెయ్యాలి అనుకున్నాడంట. తన భార్య యొక్క అందాన్ని ప్రపంచానికి చూపించాలనుకున్నాడట. ఆమె వస్తీ యొక్క అందాన్ని ఆ యొక్క అహస్వరోసు రాజు, ఈమె నిజమైన భార్య కాదు, ఈమె అబద్ధపు భార్య, ఈమెకేదో శిష్టాలు చేయడం మొదలు పెడుతుంది. ఓ వాక్యము కాకుండా ఇది ఏమో శిష్టాలు మొదలు పెడుతుంది. తన భర్తకు అవిధేయురాలుగా ఉంటుంది. తన భర్త పిలుస్తున్నాడు ఓ ప్రదర్శించాలని. ఈరోజు వాక్యం పిలుస్తూ ఉంది, క్రైస్తవులారా మీరు వాక్య ప్రదర్శన చేయండి, ఓ నా గుణలక్షణాలు ప్రదర్శించండి, ఈ లోకానికి మీరు తెలియపరచండి అని చెప్పి ఏం చేస్తున్నాడు? సంఘాన్ని పిలుస్తున్నాడు. ఇప్పుడు తన భర్త మాట వినే స్థితిలో వస్తీ లేదు. ఈరోజు క్రైస్తవులు ఎందుకు వస్తీ వినలేకపోతుందంటే ఆమెకి కూడా వేరే కార్యక్రమాలు ఉన్నాయి, తమ సొంత కార్యక్రమాలు ఉన్నాయి. రాజు మాట వినిపించుకోవాలనేంతగా ఆమెకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాక్యము మాటకి లోబడలేనంతగా ఆమెకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈరోజు క్రైస్తవులు వాక్యానికి బదులుగా వేరే కార్యక్రమంలో బిజీ అవుతున్నారు. రాజు మాటకు విధేయత చూపకుండా వేరే వాటికి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. రాజు ఆగ్రహం పొందుతున్నాడు, రాజు చాలా కోపొద్దురైపోతున్నాడు. ఎప్పుడైతే ఒక స్త్రీ తన భర్త మాటకి విధేయురాలుగా లేదో ఆమె తన భార్యగా ఉండే హక్కు కోల్పోతుంది. అందుకే స్త్రీలారా మాటలతో చాలా జాగ్రత్తగా ఉండండి. నీ భర్త నీతో మాట్లాడుతున్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడకు, చాలా జాగ్రత్తగా ఉండు. నీ భార్య స్థానం కోల్పోతున్నావు. నువ్వు చాలా చీప్గా తీసుకోవచ్చు, చాలా సింపుల్గా తీసుకోవచ్చు, కానీ దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. తన దేవుని కుమారుడి విషయంలో ఆమేన్, నీ భర్త విషయంలో నువ్వు వ్యసనపడ్డావంటే దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. నీ భర్త ఎలాగున్నా నీ స్థానం మాత్రం కాపాడుకోవాలి. నీ భర్త ఏ స్థితిలో ఉన్నా కానీ నీ స్థానం మాత్రం నువ్వు కాపాడుకోవాలి. తప్పనిసరిగా అది అవసరమై ఉన్నది. ఆమేన్. సోన ప్రియమైన సోదరులు గమనించండి, ఎప్పుడైతే పిలిచాడో ఈ వస్తీని, రాజు పిలిచిన రాజు దగ్గరకు వచ్చి తన అందాన్ని చూపించే స్థితిలో వస్తీ లేదండి. ఈరోజు అనేక మంది క్రైస్తవుల పరిస్థితి ఇదే. ఈరోజు ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు భార్యని, నేను యేసుక్రీస్తు భార్యని, మా సంఘం మేఘాల మీద వెళ్ళిపోతుంది, మా సంఘం పైకి వెళ్ళిపోతుంది,
మేఘాల మీద ఆయన వస్తాడు, నన్ను ఎక్కించి తీసుకెళ్ళిపోతాడు కెరాయి కట్టించుకుని. ప్రతి ఒక్క ఆలోచన ఇలాగే ఉంది. కానీ దేవుడు పిలుస్తున్నాడు, నీ అందాన్ని కనపరచు, నీ బ్యూటీనెస్ కనపరచు. ఓ నువ్వు కలిగి ఉన్న అందానంతా కూడా ఈ యొక్క లోకానికి నువ్వు చూపించు, ఈ సంస్థానంలో చూపించు అని పిలిచే టైంకి వచ్చేటప్పటికి వస్తీ వేరే ప్రోగ్రామ్స్ ఉందంట. స్త్రీలతో ప్రోగ్రాం పెట్టిందంట, స్త్రీల సమాజపు కూడికి పెట్టిందంట. ఆమేన్, హల్లెలూయా. అక్కడ భర్త పిలుస్తుంటే ఈమెకి ఇక్కడ పని ఏంటి చూడండి. అంటే ఈమె ఒక భర్త వలె మారి ఈమె పురుషుని యొక్క స్థానాన్ని తీసుకుని ఎక్కడ ఉన్నటువంటి స్త్రీలను నడిపిస్తూ ఉంది. ఆమేన్. ఈమె స్థానము, భార్య స్థానము, భర్తకు విధేయతలు చూపించి భర్త అందాన్ని కనపరచుకున్నప్పుడు అందాన్ని కనపరచాలి. కానీ ఈమెమనుకుంటుందంటే నేను భర్త వలె ఉంటాను, కొంతమంది స్త్రీలను నేను నడిపిస్తాను అనుకుంటుంది. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఈమె ఒక మంత్రగతిగా మారిపోయింది. ఈమె ఒక మంత్రగతిగా మారిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేనేం మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందా? నేనేం మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందా? ఈ 2000 సంవత్సరాల్లో క్రైస్తవుల యొక్క చరిత్ర కోసం మాట్లాడుతున్నాను నేను. క్రైస్తవుల చరిత్ర మాట్లాడుతున్నాను నేను. మంత్రగతిగా మారిపోయిన సంఘాలు. ఒక స్త్రీ ఇంకొక స్త్రీ నడిపిస్తా ఉంది, ఒక సంఘం ఇంకో సంఘం నడిపిస్తా ఉంది. యేసుక్రీస్తు సంఘాన్ని నడిపించడానికి బదులుగా ఒక స్త్రీ ఇంకో స్త్రీ నడిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? స్త్రీ ఇంకో స్త్రీ నడిపిస్తుందని అర్థం ఏంటి? లెస్బియన్స్ అంటారు దాన్ని, హోమోసెక్సువల్ అంటారు. అంటే స్త్రీ స్త్రీ ఐక్యమత ఏమంటారు? హోమోసెక్సువల్. పురుషుడు పురుషుడు ఐక్యమత ఏమంటారు? హోమోసెక్సువల్. అంటే ఇప్పుడు ఏమవుతుంది? పురుషుని దగ్గర రాలేక ఇప్పుడు స్త్రీలతో సహవాసం, సాంగత్యం చేయడం మొదలుపెట్టింది. ఆమేన్. రాజు ఏమో తన అందాన్ని ప్రదర్శించమంటున్నాడు, కానీ రాజు మాటకి అవిధేయత చూపించి తన ప్రదర్శన ఆమేన్ స్త్రీలతో పెట్టుకుంది. నేను చెప్పేది సంఘ చరిత్ర. ఆమేన్. ఈరోజు అహస్వరసు రాజు ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తే అహస్వరసు రాజుకు మాదిరిగా ఉన్నాడు. వసి ఆమేన్ ప్రారంభములో ఉన్నటువంటి సంఘముగా ఉంది. ఆమేన్. వస్తీ ప్రారంభంలో ఉన్న సంఘముగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆమె క్రీస్తు యొక్క నాయకత్వాన్ని పట్టుకుని, అహస్వరసు నాయకత్వాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళాలి. ఆమె ముందుకు వెళ్ళడానికి బదులుగా ఆమె మంత్రగతిగా మారిపోయింది. మంత్రగతిగా మారిపోయి ఇప్పుడు ఏం చేస్తుందంటే స్త్రీలను నడిపిస్తుంది. మర్చిపోవద్దు, స్త్రీ ఎప్పుడు కూడా సంఘానికి మాదిరిగా ఉంది. ఇప్పుడు సంఘాన్ని సంఘం నడిపిస్తూ ఉంది. ఆమేన్. ఒక సంఘాన్ని ఇంకో సంఘం నడిపిస్తుంది. ఒక సంఘాన్ని బిషప్ నడిపిస్తున్నాడు, ఒక సంఘానికి ఒక హెడ్ నడిపిస్తున్నాడు. ఎక్కడో పెద్ద సంస్థలో పెద్దోడు ఉంటాడు, వాడు నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటి? ఈ క్రైస్తవ సంఘాల్లో కూడా ఏం జరుగుతుంది? లైంగిక కార్యము జరుగుతుంది, ఆత్మ సంబంధమైన సెక్సువల్ జరుగుతుంది. ఎందుకంటే సంఘము ద్వారా నడిపించబడితే ఆత్మ సంబంధమైనటువంటి లెస్బియన్స్ వాళ్ళు. ఆమేన్. ఈరోజు భౌతికమైన కాలం ఏంటి? ఈరోజు భౌతికమైన కాలం. ఈ భౌతికమైన కాలంలో ఏం జరుగుతూ ఉంది? స్త్రీ పెళ్ళాడుతున్నారు. ఆ దౌర్భాగ్యం మన ఏరియాలో కూడా వచ్చేస్తుంది. పురుషులు పెళ్ళాడుతున్నారు. అది భౌతికంగా వెళ్తున్నటువంటి జనరేషన్. నువ్వు ఆత్మ సంబంధంగా దాన్ని చూస్తే కనుక ఇప్పుడు ఒక స్త్రీ ఇంకొక స్త్రీని నడిపిస్తే, ఒక సంఘం ఇంకో సంఘం నడిపిస్తే, ఒక బిషప్ ఒకడు ఉంటాడు, అనేక ట్రైనింగ్ ఇచ్చేసి పాస్టర్లను పెట్టేసి ఇతను చెప్పు చేతుల్లో పెట్టుకుని ఏటేటా పాస్టర్లు మార్చేస్తే అది పురుషుని నాయకత్వము కాదు, కానీ స్త్రీ యొక్క నాయకత్వము. అదే స్త్రీ పెళ్లి చేసుకోవడం. అంటే ఈమెమంటుంది? ఇక్కడ ఏమంటున్నాడు? ఒక స్త్రీ తన స్థానంలో ఉండి తన స్వపురుషునికి లోబడి ఉండాలి. సంఘం ఎప్పుడూ కూడా క్రీస్తు యొక్క నాయకత్వానికి లోబడి ఆ యొక్క నాయకత్వం కింద వెళ్ళాలి. అప్పుడే ఆ సంఘం అనేది ఫలించే సంఘంగా ఉంటుంది, అప్పుడే ఆ సంఘం ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. కానీ ఇక్కడ వస్తే మాట వెళ్ళిపోతుంది. నేను ఎందుకు రావాలి? ఆమేన్. రాజు ఆగ్రహం పొందుతున్నాడు. రాజు ఏమవుతున్నాడు? ఆగ్రహం పొందుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి చాలా కోపం వస్తుంది. ఏ సంఘం అయితే వాక్యానికి లోబడదు, ఏ సంఘం అయితే వర్తమానానికి లోబడదు, ఆ సంఘం విషయంలో, ఆ కుటుంబాల విషయాల్లో, ఆ విశ్వాసాల విషయంలో దేవుడు చాలా కోపంగా ఉన్నాడు.
చాలా చాలా రౌద్రంగా ఉన్నాడు, చాలా చాలా నిజంగా కోపద్రికుడే ఉన్నాడు ఆయన. ఆమేన్. అందుకే ఈ యొక్క వస్తీ భారీగా ఉండే స్థానాన్ని కోల్పోయింది. ఇంకా అనుకుంటుంది నేను ఇంకా హస్తరోజు రాజు యొక్క భార్య అనుకుంటుంది. ఈరోజు చాలామంది వాక్యం విడిచిపెట్టి బయటకు వచ్చేసి ఒక స్త్రీల చేత మంత్రగతుల ద్వారా నడిపించబడుతూ, దాని సిద్ధాంతాల ద్వారా నడిపించబడుతూ, దాని ఆచారాల ద్వారా నడిపించబడుతూ, మేము ఇంకా యేసుక్రీస్తు భార్యే అని అనుకుంటున్నారు చాలామంది. మేము ఇంకా యేసుక్రీస్తుకు భార్యగానే ఉన్నాము, మాకు పెండ్లి కుమారుడు వస్తాడు, మమ్మల్ని ఎత్తుకుపోతాడు మేఘాల మీద కెరాయి కట్టించేసి. వీళ్ళ ఆలోచన సంపూర్ణంగా తప్పయింది. వీళ్ళు ఎప్పుడైతే వాక్యపు నాయకత్వాన్ని విడిచి ఇక స్త్రీల సమాజం ఒక కూడిక ఏర్పాటు చేసుకున్నారో, ఆమె స్త్రీల సమాజ కూడిక ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నారో, క్రీస్తు నాయకత్వానికి రాకుండా వీళ్ళప్పుడే వధువుగా యేసుక్రీస్తు భార్యగా ఉండే స్థానాన్ని కోల్పోయారండి. ఎవరైనా అంతే. వాక్యానికి అవిధేయత చూపిస్తే ఈరోజు నువ్వైనా నేనైనా అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకొనుటియు, బంగారు నగలు పెట్టుకొనుటియు, వస్త్రములు ధరించుకొనుటియు, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టువైన గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకరణముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది. సో ఇప్పుడు క్యారెక్టర్ కోరుతున్నాడు. వాట్ ఈస్ ద క్యారెక్టర్? ఒక స్త్రీకి క్యారెక్టర్ ఏంటి? ఒక స్త్రీకి అందం ఏంటి? అసలు ఒక సంఘానికి అందం ఏంటి? ఒక సంఘానికి అందం ఏంటి? ఒక స్త్రీకి అందం ఏంటి? బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ వేసుకోవడం అందం అంటే, లేకపోతే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఫ్యాషన్ షోలు చేయడం అందం అంటే, సంఘాన్ని ముస్తాబ్ చేయడం అందం అంటే, లైటింగ్ సెట్టింగ్ పెట్టమంటే అందం అంటే, ఏ గుణం కోరుతున్నాడు ఆయన? ఈరోజు యేసుక్రీస్తు ఎలాంటి లక్షణాలు కోరుతున్నాడు? యేసుక్రీస్తు ఏ విధంగా తన భార్య ఉండాలని కోరుతున్నాడు? ఆమేన్. ఎలా ఉండాలని కోరుతున్నాడు? ఆమేన్. వాళ్ళు చాలా అందగత్తెలట, వాళ్ళు చాలా అందంగా తయారవుతున్నారట. నిజంగా జలాలు అల్లుకొనటు వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ అలంకరణ చూపిస్తే ఇదే మా అందము, ఇదే మా సౌందర్యము, నా భర్తని ఇంప్రెస్ చేయొచ్చు, నా భర్తను నేను పడగొట్టచ్చు. యేసుక్రీస్తు నువ్వు వేసుకునే బట్టలకు పడిపోడు ఆయన. నువ్వు వేసుకునే బట్టలకు పడిపోతాడు యేసుక్రీస్తు. నువ్వు కట్టుకునే చీరకు పడిపోతాడు యేసుక్రీస్తు. ఆమేన్. నువ్వు వేసుకున్నటువంటి ప్యాంట్కి పడిపోతాడు, వేసుకునే సూటికి పడిపోతాడా? యేసుక్రీస్తు పడిపోదు, అక్కడ కాదు. ఆమేన్. యేసుక్రీస్తు ఎక్కడ పడతాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ఎక్కడ పడతాడు తెలుసా? వాక్యమునకు విధేయత ఎప్పుడైతే పడుతున్నావో, ఎప్పుడైతే విధేయత చూపిస్తున్నావో, నీ ప్రేమలో వెంటనే పడతాడు ఆయన. అదే మిస్టరీ అయి ఉన్నది. నీకు యేసుక్రీస్తు ప్రేమలో పడాలంటే ఏం చేయాలి? మంచి చీర కట్టుకుంటూ అయిపోద్దా? సంఘాన్ని అచ్చం ముస్తాబు చేసేసి, ఆమేన్, పైనుంచి కిందకి దిగబోసేసి లైటింగ్, పెద్ద పెద్ద స్టార్లు కట్టేసి, పెద్ద పెద్ద అలంకరణ చేసేసి, వీధుల్లో లైటింగ్ చెట్టు పెట్టేసి, మాది చాలా అందమైన చర్చు, మంచి మంచి పెయింటింగ్లు వేసేసాం, ఇది మా సంఘాన్ని దేవుడు అంగీకరిస్తాడా? ఆమేన్. అదే దేవుడు కోరుకుంటా అందరం. అదే అందము. ఈరోజు స్త్రీకి అందం ఏంటి అన్నాడు? స్త్రీకి అందం ఏంటి తెలుసా? సంపూర్ణ విధేయత స్త్రీకి అందం అన్నాడు. నీ భర్తకి నువ్వు అందాన్ని కనపరచాలంటే నువ్వు విధేయత చూపించు, ఆ అందం సరిపోతుంది. యేసుక్రీస్తుని ఇంప్రెస్ చేయాలంటే వాక్యానికి విధేయత చూపు సరిపోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తుని ఇంప్రెస్ చేయాలంటే అదే చేయాలి. నీ భర్తని ఇంప్రెస్ ఎలా చేస్తావు? ఎలా చేస్తావు? నీ భర్తని ఇంప్రెస్ ఎలా చేస్తావు? కొట్టేసి ఇలా కొట్టేసి ఇలా దిగబోసేసి, ఆమేన్, ఇలాగ నడికేస్తే ఆహాపడతాడు. ఆహాపడతాండి అంట. ఉన్నాడు ఆహాబు. ఎవడాడు? లూసిఫర్. నీ పైన అందానికి పైన అందానికి పడిపోడు లూసిఫర్. ఆడికి కూడా భార్య కావాలి, ఆడికి కూడా భార్య కావాలి. వాడికి కూడా వధువు ఉంది, ఆడికి కూడా భార్య ఉంది. యేసుక్రీస్తు భార్య అనుకుంటుంది కానీ సాతానుడి యొక్క భార్య ఆమె. ఏమి కోరుతున్నాడు? నీ భర్తని ఎలాగ ఇంప్రెస్ చేయాలి? ఆహాబు అయితే పడిపోతాడు. నీ అందానికి జడగంటలకు ఎలా ఊపుకుంటూ వెళ్తే పడిపోతాడు. ఈరోజు సంఘాలకు జడగంటలు ఊపుతున్నాయి. ఆమేన్. డిసెంబర్ అత్తు ఊపుతున్నాయి. ఆమేన్. ఆ జడగంటలకు ఎవరు పడతారు? సాతానుడు. ఇలా విజిలేస్తుంటాడు పక్కన, హల్లెలూయా 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 అంటున్నప్పుడు నీకు ఇంకా ఊపు వచ్చేస్తుంటుంది.
అవునా కదా? దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఇంప్రెస్ చేస్తున్నారు? సాతాన్ని ఇంప్రెస్ చేస్తున్నారు ఈరోజు. సాతాన్ని ఇంప్రెస్ అవుతున్నాడు ఈరోజు. వాళ్ళ అలంకరణ ద్వారా, వీళ్ళు చేసే అలంకరణ ద్వారా, వీళ్ళు చేసే డెకరేషన్ల ద్వారా, వీళ్ళు చేసే ముస్తాబుల ద్వారా ఎవరు ఇంప్రెస్ అవుతున్నారు? సాతానుడు. దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలంటే ఎలా చేస్తాను? యేసుక్రీస్తు ఎలాగ ఇంప్రెస్ అవుతున్నాడు? సిస్టర్, టాప్ సీక్రెట్ చెప్తున్నా, నీకు భర్త నువ్వు ఇంప్రెస్ చేయాలంటే ప్రతి మాటకి విధేయత చూపించు. నీ అన్నం అదే. నువ్వు నల్లగా ఉన్నా పొట్టిగా ఉన్నా ఆమేన్, నువ్వేం పర్లేదు. నిజమైన భర్త అనుకో, నీ అన్న అదే చూస్తాడు. నిజమైన భర్తకి ఏం చూస్తాడు? నిన్ను ఏం చూస్తాడు నిజమైన భర్త? ఆమె విధేయత చూపిస్తుందిలే చూస్తాడు. చాలు రా బాబు, పొట్టిగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఫోటో దిగుతుంటే పక్కకి సరిపోతలేదా? అయినా పర్లేదు, మాటకు విధేయత చూపిస్తుందో లేదు చాలు. ఆమేన్. లేకపోతే ఇంకా ఒక అందంగా నల్లగా కనబడుతుందా? నువ్వేమో తెల్లగా ఉన్నాము, నల్లగా ఉన్నా పక్కన, అయినా ఏం పర్వాలేదు. నీ మాటకు విధేయత చూపిస్తుందా? నీ భార్య అందగత్తే, నీ భార్య చాలా చాలా అందగత్తే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే యేసుక్రీస్తు ఎలాంటి వాళ్ళు కోరుకుంటున్నాడు చూసుకోండి. యేసుక్రీస్తు ఎలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టాడు ఆయన? ఓ సరిగా బట్టలు వేసుకునే వాళ్ళు, ఓ సరిగా అలంకరణ చేసుకునే వాళ్ళు, పూట తింటూ పూట తినరు వాళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళు వాక్యానికి విధేయత చూపిస్తారు కాబట్టి వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, వాళ్ళకి సంపాదన లేదు. అయినప్పటికీ కూడా దేవుడు ఎందుకు వాళ్ళు ఇష్టపడతారు తెలుసా? సంపూర్ణ విధేయత చూపిస్తున్నారు కనుక దేవుడు అలాంటి వారిని ఇష్టపడతా ఉన్నాడు. ఒక నిజమైన పురుషుడు ఏం కోరతాడు తన భార్య దగ్గర? ఆమేన్. ఏం కోరతాడు? నా భార్య నాకు లోబడాలి, నా భార్య వాక్యానికి లోబడాలి, నా భార్య వాక్యానికి లోబడాలి, ఆమేన్ అని కోరతాడు. ఈరోజు కొంతమందికి ఉంటుంది, నా భార్య తెల్లగా ఉండాలి. ఆమె తెల్లగా ఉంటుంది, నీ జీవితాంతం నీ ముఖం నల్లగా మాడిపోద్ది. ఆమేన్. జీవితాంతం నీ ముఖంలో సంతోషం ఉండదు. ఎందుకని? తెల్లటి భార్యని కోరుకున్నావు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగునుగా. సో నువ్వు కొన్ని క్వాలిటీస్ పెట్టుకున్నావు కదా. ఒక దేవుని కుమారుడు వివాహం ఆడితే అతను చూడవలసింది ఏంటి తెలుసా? నల్లగా ఉందా, పొట్టిగా ఉందా, ఎలాగుందో కాదు చూసేది. ఆమె వాక్యానికి సంపూర్ణ విధేయత చూపిస్తుంది లేదు. అడగాలి, అందంగా ఉందంటే ఏం చెప్పాలి నువ్వు? ఓ సో బ్యూటిఫుల్, చాలా అందంగా ఉంది. ఆమేన్. అలా చెప్పగలుగుతున్నారా? మై వైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అని చెప్పగలుగుతున్నారా? ఎప్పుడు చెప్తారు తెలుసా? ఆమె సంపూర్ణంగా లోబడినప్పుడు. గయ్యాల గంప అనుకో, ఇంటికి వెళ్ళబుద్ది. అందుకే కొన్ని గయ్యాల గంప సంఘాల్లోకి ప్రభు రాలేకపోతున్నాడు. కొన్ని సంఘాలు గయ్యాల గంపల్లాగా ఉన్నాయి. గయ్యాల గంపలు పరిశుద్ధాత్మ వచ్చేసినట్టుగా బడా కోక్కుంటాడు. ఈ గయ్యాల గంప దగ్గరకు వస్తాడు ఆయన. గయ్యాల గంపలు ఈరోజు బుద్ధిహీనురాల్లాగా ఉన్నారు సంఘాలు. మరి వస్తాడా? కొంతమంది పోరు పడలేక భర్త ఆ ప్లాట్ఫామ్ మీద ఆ పానీపూరియో లేకపోతే చాటో తినేసి బతికేస్తాడు, కానీ ఇంటికి వెళ్ళి భార్య ఎట్టి మెతుకులు తినలేడు. ఎందుకంటే తింటుంటానే మొదలెడుతుంటుంది. ఆమె అందాన్ని ప్రదర్శిస్తుంది. అందము చూస్తే చాలా అందంగా ఉంటుంది. ఐబ్రోసు ఆమె తెల్లగా ఉండి, దేవుడికి మహిమ కలుగును గాక, ఓ చూస్తుంటే బ్యూటీలాగా ఉంటుంది. కానీ 4 మెతుకులు కూడా బాగుంది తినవద్దు. అందుకే మనోడు బ్రతుకంతా కూడా పానీపూరి తిని బతికేస్తుంటాడు ప్లాట్ఫామ్ మీద. ఆమేన్. ఎందుకని అలా జరుగుతుంది? ఒక స్త్రీకి అందమేంటి? స్త్రీకి అందమేంటి? సంపూర్ణమైన విధేయత. ఒక పురుషుడు అదే కోరాలి. నా భార్య విధేయురాలుగా ఉండాలి వాక్యానికి, నా భార్య వాక్యానికి విధేయురాలుగా ఉండాలి. ఒక గయ్యాల గంపగా ఉండకూడదు, ఒక సంఘం గయ్యాల గంపగా ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఏదో పాట పెట్టారు, ఏంటి బ్రదర్ పాట? తార వెలిసింది. ఒరే, తార ఎలా వెళుతుందా? నీకు వస్తుందా? ఇంతకుముందు ఇలాగ అనేవారు, తార వెలిసింది ఈ స్టెప్పులు. ఇప్పుడు అలా కాదు, మైకిల్ జాక్సన్లో తిప్పేస్తున్నాడు. ఇలాంటి గయ్యాలి గంపల దగ్గరికి ఎలాగొస్తాడు ఆయన? ఈరోజు సంఘాలు గయ్యాలి గంపల్లాగా ఉన్నారు. ఏమన్నాడు? సామెతలో మాట చెప్తాడు, మిద్ది మీద ఉంటాం మేలంట. అవునా కదా? ఆమేన్. వీళ్ళు చేసే కార్యక్రమాలకి మిద్దెల మీద ఉంటున్నాడు, రాలేకపోతున్నాడు ఆయన. కొన్ని సంఘాల్లోకి ఆయన రాలేకపోతున్నాడు. ఎందుకు? వాళ్ళు చేసే ఆ యొక్క గయ్యాలితనము. ఎందుకు క్రైస్తవంలోనికి సంఘాల్లోకి పరిశుద్ధాత్మ రావట్లేదు? క్రీస్తు ఎందుకు రాలేకపోతున్నాడు? ఆమేన్.
వాళ్ళకి విధేయత లేదు, వాక్యం అంటే గౌరవం లేదు, వాక్యం అంటే ప్రేమ లేదు. ఆమేన్. ఏమన్నా ఒక స్త్రీకి అందం ఏంటి? సంపూర్ణమైన ఒబీడియన్స్. దేవుడి మహిమ కలుగును గాక. ఒక సంఘం యొక్క అందం ఏంటి అన్నాడు? పెయింటింగ్ కాదు, మక్కు కాదు, స్టీలింగ్లు కాదు. ఏమన్నాడు? వారి యొక్క గుణ లక్షణాలు అందమని చెప్పాడు. సంఘం యొక్క అందము వాడి గుణ లక్షణాలు అన్నాడు. అంటే ఒక స్త్రీ ఏం చూపించాలి? అందాన్ని. వాడి గుణాన్ని చూపించాలి. ఎవరి గుణాన్ని చూపించాలి? యేసుక్రీస్తు యొక్క గుణాన్ని వ్యక్తపరచాలి. ఒక నిజమైన భార్య నిజమైన భర్త ఆలోచించిన విధానంలోనే ఆలోచిస్తుందట. ఆమె అందుకే యాయీరు తన కుమార్తె చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు యాయీరు అనుకుంటున్నాడు, వెళ్ళి క్రీస్తుని నా ఇంటికి తీసుకొస్తే బాగుండు అని అనుకుని తన భార్యకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు యాయీరు భార్య అంటుంది, ఓ యజమానుడా, నాకు కూడా అలాంటి ఆలోచన ఉంది. భర్త ఆలోచన, భార్య ఆలోచన ఒక్కటవుతా ఉంది. ఈరోజు సంఘం యొక్క ఆలోచన క్రీస్తు యొక్క ఆలోచనకి ఒక్కటై ఉండాలి. నీ యొక్క ఆలోచన, ప్రతి సంఘం యొక్క ఆలోచన వాక్యానికి ఒక్కటే ఉండాలి. అదే రియల్ 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 బ్యూటీ. అదే నిజమైన అందం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన అందం అదే. సిస్టర్స్, మీ భర్త ముందు మీ అందాన్ని కనపరచండి. ఏంటి అందం? ఏంటి అందం? అమెరికా స్త్రీలు అంటే వాళ్ళ జీతాలు 60% అందానికే వాడుతుంటారంట. అవునా కదా? మీరు విన్నారా లేదా? 60% ఆఫ్ దేర్ మనీ, వాళ్ళకి మంత్లీ వచ్చే శాలరీలో 60% వాళ్ళు బ్యూటీకే వాడతారట. వాళ్ళు నిజం నేను మాట్లాడేది. అంతలా వాడి పొద్దున పెళ్లి చేసుకుని సాయంకాలం తెస్తారు. నిజం. పొద్దున్న పెళ్లి చేసుకుంటారు, రేపు పొద్దు వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేస్తా కొత్తే వాళ్ళిద్దరు కలిసి ఉండరు. నిజం. ఎందుకంటే వాళ్ళకి కోట్లు కూడా అంత స్పీడ్గా ఉంటాయి. వాళ్ళంతా స్పీడ్గా ఉన్నారు, వాళ్ళంతా అందాన్ని కనపరుచుకుంటున్నారు. బట్ ఫైనల్లీ వాళ్ళ కుటుంబాలు మొక్కలైపోతున్నాయి. వాళ్ళు విధేయత కనపరచలేకపోతున్నారు తమ భర్తల విషయంలో. సంఘము కూడా తన భర్తల విషయంలో, క్రీస్తు విషయంలో సంపూర్ణమైన విధేయత కనపరిచి యేసుక్రీస్తు ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు అలాంటి క్యారెక్టర్లోకి సంఘం రావాలి. అందుకే యాయీరు అన్నాడంట. యాయీరు మాటకి, యాయీరు భార్య మాటకి ఏకమిస్తా ఉంది. ఎస్, నువ్వు ఎల్లు, నువ్వు వచ్చేంత వరకు కూడా నేను ప్రార్థిస్తూ ఉంటాను అన్నాడు. నువ్వు యేసుక్రీస్తుని తీసుకురా మన ఇంట్లోకి, అప్పుడు వరకు నేను ప్రార్థిస్తాను. నువ్వు వెళ్ళి అలా బయటికి వెళ్ళు, నేను పక్కింటికి వెళ్ళి అష్టచమ్మ వాడుకుంటాను అనలేదు. నేను పక్కింటికి వెళ్ళి ఫోన్లు మాట్లాడతాను అనలేదు. వాళ్ళతో వీళ్ళతో సోది కబుర్లు చెప్తానని చెప్పలేదు. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ ప్రార్థిస్తాను. అంటే భర్త ఏదైతే క్యారెక్టర్ కలిగి ఉన్నాడో ద సేమ్ క్యారెక్టర్ తనలో కనపడతా ఉంది. నువ్వు వెళ్ళు, క్రీస్తుని తీసుకురా, నేను మోకాలి ముందు ప్రార్థన చేస్తాను. దట్ ఈస్ ద రియల్ ఫ్యామిలీ. ఈరోజు ఒక సంఘము, ప్రార్థించే సంఘం ఉండాలి. క్రీస్తు ఎలాంటి లక్షణాలు అయితే ఉన్నాయో అలాంటి లక్షణాలు ఉండాలి. అందుకే యేసు ప్రభు వెళ్ళాడు, ఇక్కడ సంఘం మోకాలేసి ప్రార్థన చేస్తుంది. దట్ ఈస్ ద రియల్ బ్రైడ్. దట్ ఈస్ ద రియల్ బ్రైడ్. యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను మరలా వస్తాను, మీ వద్దకు ఆదరణకర్తను తీసుకొస్తాను, మిమ్మల్ని జీవంలో నడిపిస్తాడు, ఓ నేను వెళ్తున్నాను అని చెప్పగానే సంఘం ఏం చేసింది? అయ్య బాబు 3.5 సంవత్సరాలు చంపేశాడు రా బాబు. ఆమేన్. ప్రార్థనకి వెళ్ళిపోదాం అనుకో. ఏమన్నారు వాళ్ళు? పారిపోదాం అనుకున్నారా? ప్రార్థన చేద్దాం అనుకో. ద రియల్ వైఫ్ అలా ఉంటుంది. ఇవాళ ఉపవాస ప్రార్థనలను పెట్టి ఏం చేస్తున్నారు? తందనాలు ఆడుతున్నారు సంఘాల్లో. ఆమేన్. ఏం జరుగుతుంది? తందనాలు జరుగుతున్నాయి. ఉపవాస ప్రార్థన అనే పేర్లు పెట్టుకుని తందనాలు ఆడుతున్నారు. కానీ ఫస్ట్ చర్చ్, ద ట్రూ బ్రైడ్ ఏం చేస్తుంది? భర్తలో వెళ్ళగానే ప్రార్థిస్తుంది. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? అందుకే భర్త ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడో అలాంటి క్యారెక్టర్ కలిగి ఉండాలన్నాడు. ఈరోజు నువ్వు అందం ఏం ప్రదర్శించాలి? యేసుక్రీస్తు యొక్క గుణములను ప్రదర్శించాలి. సంఘం యొక్క బ్యూటీ అదే. నువ్వు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నావా, నువ్వెంత డొనేట్ చేస్తున్నావా, దట్ ఇస్ నన్ ఆఫ్ ది బిజినెస్. కానీ ఎంత యేసుక్రీస్తు యొక్క గుణమును నువ్వు చూపిస్తున్నావా, అదే దేవుడికి కావాలి.
ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? దేవుడి మహిమ కలుగును గాక. సో చూడండి, మీరేమన్నారు చూడండి. మీ అక్షయాలంకారము దేవుని దృష్టికి విలువైందని చెప్పి, అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి చేత తమ్మును తాము అలంకరించుకునిరి. అంటే తమ స్వపురుషులకు లోబడడం బట్టి వాళ్ళు అలంకరించుకున్నారట. ప్రవక్త అన్నాడు, శారా అలంకరణ అబ్రహాముని గౌరవించడం అన్నాడు. ఆమేన్. అబ్రహాముకి లోబడడంలో శారా అందం ఉందని చెప్పాడు. అదే సమయంలో లోతు భార్య ఉంది. ఆమెకి ఎంతసేపు కూడా సుధమగోన పట్టణాలు లాగేస్తున్నాయి. ఎందుకంటే సారీ కడుతుందగా నెక్కరేసుకోవాలని ఉంది ఈమెకి. ఐఎమ్ సారీ ఈ విధంగా చెప్తున్నందుకు, బట్ దట్స్ ట్రూ. గో అండ్ రీడ్, మరి చదువుకోండి. కొంతమంది వాళ్ళు అబ్రహాము యొద్ద బలవంతంగా ఆమేన్ మంచి వస్త్రాలు వేసుకుంటారు, కానీ వారి లోపల మాత్రము నిక్కర్లు వేసుకోవాలని, పంజాబీ డ్రెస్సులు వేసుకోవాలని, కెమెరా కనబడిందంటే చాలు పంజాబీ డ్రెస్ వెళ్ళిపోతుంటుంది. అప్పుడు వరకు పరిశుద్ధ స్త్రీలాగా ముళ్ళు వేసుకుంటారు, కానీ ఫోటో కెమెరా ముందుకు వెళ్ళేటప్పటికి ఇక్కడున్న తలంతా కూడా ఇలా వస్తుంటుంది. ఎలా తిప్పేసుకో, పీకిన ఒక దద్దరం వెళ్ళిపోద్ది. ఇంకా కొంచెం రెండు రౌండ్లు తిప్పితే నీకు గొడవ ఉండదు. ఇంకా పరదేశులము ప్రియురాల పురమిదకి నీది కాదు, ఇంక నువ్వు ఎక్కడికి వెళ్తావు? అసలు ఉండట్లేదు వెనకాల. ఇక్కడ 2 ఎంటికలు, ఇక్కడ 2 ఎంటికలు. నువ్వు ఎలాగొన్నావు తెలుసా? పాత సినిమాలు అనేవారు, క్రిస్మస్ నాటికి లేచేవాళ్ళు చిన్నప్పుడు తెలియక ఎదరింత వేసేసేవాడు. ఇలా చిన్నప్పుడు దయ్యం ఉయ్ అని ఏడిపించేవారు అండి. అదని ఏ స్టైల్ ఇప్పుడు నీకు అర్థం అవట్లేదు. అంటే నువ్వు కొంచెం లేటుగా పుట్టావు కదా, కొంచెం ముందు పుట్టాం గారు చెప్తున్నా విను. ఉయ్ దయ్యం నేను అనేవారు. ఇప్పుడు అలాగే ఉన్నారు జనాలు. నిజం, అది లోపడుండిపోయింది లోతు భార్యకి. లోతు భార్యకి లోపడుండిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోదామా వాక్యంలో నుండి? అందుకే సంఘంలో కూర్చోలేకపోతున్నారు ప్రజలు. ఒక సినీ ఫ్యాషన్స్ కావాలి, సంఘంలోకి వచ్చేసాయి. ఈ క్రైస్తవులోకి వచ్చేసాయి హాలీవుడ్ బాలీవుడ్ ఫ్యాషన్స్. వాళ్ళు సంఘంలో ఒకలాగా బయట ఒకలాగా ఉంటున్నారు. తట్టుకోలేకపోతున్నారు, అబ్రహాంతో ఉండలేకపోతున్నారు. అబ్రహాం ఊరుకునేవాడు కాదు, కానీ శారా చాలా వస్త్రధారణలో సూపర్ అంటామే. వస్త్రధారణలో సూపర్ అంట. ఎంతమంది శారా కుమార్తెలు ఉండాలనుకుంటున్నారు? ఆదిమ సంఘం ఎలా ఉందో తెలుసా? ప్రార్థనలోను, ఉపవాసంలోను, సువార్తలోను, ఓ దైవభక్తిలోను, ఓ వాక్యములో నమ్మకంగా ఉందా కదా? ఓ తన భర్తని ప్రభువా అని పిలిచింది. అవును కదా? శారా ఏమి రాక లోతు భార్య ఏమి పిలుస్తుంది? ప్రభువులారా అని పిలుస్తుంది. ప్రభువులారా అని లోతు భార్య లోతు పిలుస్తున్నారు, కానీ శారా అబ్రహాం ఏం పిలుస్తున్నాడు? ప్రభువా అని పిలుస్తున్నాడు. ఆమేన్. ప్రభువా అని పిలుచుకుంటూ వస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. సరే, చాలా బాధపడేస్తున్నారు బ్రదర్ నన్ను. దాన్ని అలా కుదిరండి, ఆ బాధ ఏది నేను పడతాను కుదిరండి. అన్నిసార్లు మార్చితే డిస్టర్బ్ అవుతుంది. ఐఎమ్ సారీ. సరే, జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఈమె తనకు అలంకరణ విషయంలో సంపూర్ణ విధేయత తన భర్త ఎడలు చూపిస్తూ ఉంది. ఈమె నిజమైన భార్యగా వ్యవహరిస్తూ ఉంది. కానీ ఈమె ఈ యొక్క లోతు తన భార్య స్థానాన్ని కాపాడుకోలేకపోతుంది. తనకి ఎంతసేపు లోకంలో హాలీవుడ్ బాలీవుడ్ ఫ్యాషన్లు కావాలి. ఒక నిజమైన భార్య తన భర్తకి నమ్మకంగా ఉంటుంది. ఈరోజు అబద్ధమైన భార్య ఆమెకి ఎంత మాత్రం నమ్మకం ఉండలేదు. అందుకే దెలీలు ఎంతో ప్రేమించాడు. ఆ యొక్క దెలీలు అని సంసోను చాలా ఇష్టపూర్వకంగా ప్రేమించాడు. తెలుగులో మోహించాడు రాశాడు, కానీ ఇంగ్లీష్లో ప్రేమించాడని రాయబడింది. ఎంతో ప్రేమించాడు, కానీ ప్రేమించిన వాడిని అమ్మేస్తుంది. ఇది నిజమైన వధువు కాదు, ఇది నిజమైన భార్య కాదు. తిని డబ్బు కోసం క్రీస్తుని అమ్మేస్తుంది. డబ్బు కోసము వాక్యాన్ని అమ్మేస్తుంది. డబ్బు కోసము వాక్యాన్ని అప్పగించేస్తుంది. ఈరోజు క్రైస్తవులు వాళ్ళ సంపాదన కోసము, వాళ్ళ అక్రమ కోసము వాక్యాన్ని తాకట్టు పెడుతున్నారు. ఈరోజు నిజమైన భార్యగా క్రైస్తవులు ఉండలేకపోతున్నారు. యేసుక్రీస్తుకి నమ్మకమైన వారిగా నిజంగా ఈ సంఘాలు, ఈ క్రైస్తవులు ఉండలేకపోతున్నారు. ఏం చేసింది? భర్త నమ్మి పాడేసింది. ఎంతకే? 30 వెండి నాలుగు అమ్మేసింది. ఈరోజు క్రైస్తవ సంఘాలు ఏం చేస్తున్నాయి? వాళ్ళు రాజకీయ పలుకుబడి కోసం క్రైస్తవాన్ని అమ్మేస్తున్నారు.
వీక్ పుల్పిట్స్ అయిపోయాయి. ప్రతి రాజకీయ నాయకుడు బలిపీఠం మీద వచ్చి మాట్లాడుతున్నాడు. అమ్మేసుకుంటున్నారు. వాళ్ళు పలుకుబడి కోసము, వాళ్ళ సంపాదన కోసము, వారి పేరు ప్రఖ్యాతల కోసము వాక్యాన్ని అవమానపరుస్తున్నారయ్యా. నిజమైన భార్య ఎప్పుడు కూడా తన భర్తని అవమానపరచదు. ఆమేన్. సంసోను భార్య ఏం చేసింది? అమ్మేసింది సంఘాన్ని. యేసుక్రీస్తుని అమ్మేసింది, వాక్యాన్ని అమ్మేసింది. ఈమె నిజమైన వధువు కాదు, ఈమె నిజమైన భార్య కాదు. ఎవరైతే వీళ్ళ కోరికల కోసము, వీళ్ళ సంపాదన కోసము, వీళ్ళ అక్రమాస్తుల కోసము, వీళ్ళ జీతాల కోసము వాక్యాన్ని మార్చేస్తున్నారో వీళ్ళు నిజమైన వధువుగా ఉండరు. నెవర్. వీళ్ళు ఏదని అనుకోవచ్చు, బిషప్ అనుకోవచ్చు. నువ్వు వాక్యము కోసం నువ్వు నిలబడు, కానీ వాక్యాన్ని అమ్మవంటే నిజమైన యేసుక్రీస్తు భార్యవు కాదు. నువ్వు పెద్దోడు అయినా, బిషప్ అయినా, నువ్వెంత పెద్దవాడు అయినా వాక్యాన్ని కానీ అమ్మేసావంటే నీ స్థానము దెలీలా స్థానం. ఈరోజు సంఘాలు షారాకి బదులుగా దెలీలా వలె ఉన్నాయి. సంఘము సారా వలె ఉండాలి. ఓ ప్రభువుకు నమ్మకముగా యజమానులను పిలుస్తూ, ఓ ప్రభు అని పిలుస్తూ, ఆమేన్. అబ్రహాం పిలిస్తే వెంటనే పరిగెత్తుకుంటూ వస్తూ, అబ్రహాం ప్రతి మాటకి విధేయత చూపిస్తూ, ఓ గౌరవిస్తూ, ఓ నిజంగా ప్రతి విషయంలో అబ్రహాముకి లోబడుతూ సారా ప్రవర్తించింది. కానీ దెలీలా అలా కాదు. లాలన చేసి అమ్మేస్తుంది. ఈరోజు సంఘం ఎలా ఉండాలి? సారావలే. ఒక స్త్రీ ఎలా ఉండాలి? సారావలే. ఆమేన్. సారా నిజమైన వధువు, ఈ దెలీలా అబద్ధమైన వధువు. అందుకే బైబిల్లో ఈ ఇస్కారియోతు యోధ డబ్బు కోసం, వెండి నాణేల కోసం యేసుక్రీస్తుని నమ్ముతున్నాడు. వారెవరో జీతాలు ఇస్తారనో, వారెవరో డబ్బులు ఇస్తారనో, లేకపోతే కానుకలు ఇస్తారనో, లేకపోతే ఫండ్స్ ఇస్తారనో వాక్యాన్ని మార్చావంటే నువ్వు నిజమైన యేసుక్రీస్తు భార్యవు కాదు, అబద్ధమైన భార్యను. నిన్నెంత మాత్రం కూడా భార్యగా ఉండే స్థానం నీకు ఉండదు. ఏం చేస్తున్నారు ప్రతిరోజు? ఏం జరుగుతున్నా ప్రతిరోజు క్రైస్తవంలో? ఏం జరుగుతుంది బ్రదర్ ఈరోజు క్రైస్తవంలో? వాక్యమును తాకట్టు పెడుతున్నారు. వాక్యానికి అవిధేయత బదులు వాక్యాన్ని నమ్మి పారేస్తున్నారు. ఓ వాక్యముతో నిలిచి ఉండాల్సిందే బదులు వాక్యాన్ని విడిచిపెట్టి బయటికి పోతున్నారు. సారా కుమార్తెల వల్లే లేరు, ఆదివ సంఘం వల్లే లేరు. రోషంగా వాక్యం కొరకు బ్రతకాలి, అవమానం ఎదుర్కోవాలి, ఓ వాక్యాన్ని మేము పాటించాలి, ఓ వాక్యం కొరకు జీవించాలనే కసి, పట్టుదల ఈ రోజు క్రైస్తవం లేదు. ఆ రోజు ఉన్నటువంటి బాధ్యత ఈ రోజు లేదు. దట్స్ ట్రూ, అది సత్యం. ఆమేన్. ఇక్కడ అంటున్నాడు, ఎవరైతే ఆ యొక్క భర్త యొక్క గుణలక్షణాలు వ్యక్తపరుస్తున్నారో వారు సారా కుమార్తెల వలె ఉంటారని చెప్తున్నాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు సారాను కూడా దేవుడు పిలిచాడు. ఆమేన్. ఓ సారా కూడా వెంబడిస్తుంది. వృద్ధాప్యంలో ఉంది, బలహీనమైన సంఘంగా ఉంది. ఓ నడవలేని స్థితిలో ఉంది ఆ సంఘం. ఓ బలహీనమైన సంఘంగా ఉంది అది. ఓ నిజంగా సరైన వస్త్రాలు లేవు, ఓ సరైన వస్త్రాలు కట్టుకోవట్లేదు, చాలా వీక్గా ఉంది, నడవలేని స్థితిలో ఉంది. కానీ అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ లోతు భార్య వలె కాస్ట్లీ ఉమెన్ కాదు ఆమె, దీనురాలై ఉన్నది. సో ఆ దీనత్వము లోతు భార్యకి నచ్చలే. వెంటనే సొదొమ పట్టణాలు వెళ్ళిపోయింది, స్త్రీల సమాజానికి అడ్డైపోయింది. ఆమేన్. వీళ్ళ సమస్య ఏంటంటే ఈ యొక్క లోతు సంతానానికి, ఈ దెలీలా సంతానానికి, ఈ యెజబెలు సంతానానికి, ఈ అతల్య సంతానానికి వాళ్ళకి ఏంటి ఆశ? హెడ్గా ఉండిపోవాలి. ఆమేన్. ఆ వస్తీకేంటి? నేను అందరికీ హెడ్గా ఉండాలి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద డెవిల్. అది దెయ్యము యొక్క ఆత్మయ్య ఉన్నది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. సారా కుమార్తె, ఆ సారా నిజంగా బలహీనమైన స్థితిలో వచ్చిందండి. దేవుడు అలాంటి టైంలో పిలిచాడండి. ఆ బలహీనమైన స్థితిలోనే వెళ్తా ఉంది. అరకొర విశ్వాసంతో ముందుకు వెళ్తా ఉంది. ఆమేన్. లోతు భార్య కొంచెం యంగ్ స్టేజే, కానీ ఇంకా లోక ఆశలు ఉన్నాయి, లోక కోరికలు ఉన్నాయి.
లోతు సొదొమ పట్టణాలు బాగా ఆకర్షిస్తుంది. ఓ ఏదైనా తోటగా ఉంది, కానీ కాలిపోయి దానిలో కనబడతలేదు, వాళ్ళకి వెళ్ళిపోయింది. ఈరోజు సంఘాలు సొదొమలోకి వెళ్తున్నారు, కాలిపోయి స్థితిలోకి వెళ్తున్నాయి సంఘాలు. ఆమేన్. కానీ నిజమైన సంఘం అబ్రహాంతో నిలిచుంటుంది, దేవుని మాటకు నిలిచుంటుంది, ఆ పలకబడిన మాటకు నిలిచుంటుంది, ఆ వర్తమానాన్ని నిలిచుంటుంది, ఆ వాక్యాన్ని నిలిచుంటుంది. అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది. అబ్రహాం ఒకసారి అబద్ధం ఆడమన్నాడు లేదా? అబద్ధం ఆడే విషయంలో కూడా లోబడిపోయిందండి సారా. అబద్ధం సారా తనకు తాను ఆడిందా, లేకపోతే అబ్రహాం ఆడమంటే వాడిందా? అబ్రహాము చెప్తే అబద్ధం ఆడింది. అంటే చిన్నది కూడా ఆమెలో లేదు. అంటే అబద్ధం ఆడే విషయంలో కూడా తన భర్తకు లోబడిపోయింది. ఆమేన్. ఇంక రేపు నుంచి ప్రయత్నం చేయకండి. సారా కుమార్తెలు, కాబోలు తీటాడు, ఆయన ఇంట్లో లేడండి. ఆమేన్. ఇంట్లో అప్పుడు కిచెన్ రూమ్లో ఉంటాడు, తింటూ ఉంటాడు, మా ఆయన లేడండి. అమ్మ ఫోన్ రింగ్ అవుతుంది, ఇలాగ సైలెంట్కి వెళ్ళిపోతుంది, అయ్యబాబు లేడండి. ఆమేన్. నేను చెప్పేది ఏంటంటే ఆమె విధేయత కోసం చెప్తున్నా. ఈ విషయంలో విధేయత చూపిస్తారు. అమ్మగారి ఇంటికి వెళ్ళొద్దంటే ఆగోను, నువ్వు రాపని పనులు వెళ్ళిపోతాను, నేను ఆటోకి వెళ్ళిపోతాను. ఎవరన్నా బంధువుల ఇంటికి వెళ్ళి కంటే నువ్వు తీసుకెళ్తే కానీ నేను కదలంటది. అమ్మగారి ఇంటికి అయితే ఆటో మీద ఎక్కించి వెళ్ళిపోతాను, అవునా కదా? అది ఎక్కడికన్నా అబ్బాయి ఇంటికి ఏదన్నా ఫంక్షన్కి వెళ్దాం అనుకో, నేను కారు తెస్తాను లేతారా. అది అమ్మగారింటికి బంధువుల ఇంటికి పెళ్ళి అంటే ఏం చేస్తుంది? నేను నడిచి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆటో ఎక్కిస్తానండి అంటదండి. జరిగేది అదే కదా. సో లోబడే విషయంలో లోబడాలని నేను చెప్తున్నా. అబద్ధం ఆడమన్నారు కదా, నిజానికి కాబోలు సీట్లోకి అబద్ధాలు చెప్పకండి. ఆమేన్. అంటే ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని మాట్లాడుతున్నా. అంటే ఆమె ఎంత సిన్సియారిటీగా ఉందో చూడండి. అన్ని విషయాల్లో కూడా లోబడుతుంది. ఆ బలహీనమైన స్థితిలో పైకి వచ్చింది, ఒక బలహీనమైన సంఘంగా వచ్చింది. ఆమేన్. ఓ ఏమీ లేని సంఘంగా వచ్చింది, ఫలించలేని సంఘంగా వచ్చింది, ఓ ఫలాలు లేని సంఘంగా వచ్చింది. కానీ ఈ ఫలాలు లేని సంఘము దేవుడిచ్చిన ప్రతి మాటతో ఆమె వెళ్తా ఉంది, ఆమె నడుస్తూ ఉంది. ఆమేన్. ఒకరోజు ఎలోహిం వచ్చేసాడు అక్కడికి, ఫలము లేనటువంటి సంఘం దగ్గరికి, ఓ బలహీనమైన సంఘం దగ్గరికి, ఓ నడవలేని స్థితిలో ఉన్న సంఘం దగ్గరికి ఎలోహిం దిగి వచ్చేసాడు, ఎల్షదా దిగి వచ్చేసాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు అందుకే ఇక్కడ సామాన్యమైన ప్రజల దగ్గరికి బలమైన రొమ్ములు గల దేవుడు వచ్చేసాడు, బలమైన రొమ్ములు గల దేవుడు వచ్చేసాడు. ఎలోహిం మానవ దేహం నడుచుకుంటూ వచ్చేసాడు ఒక బలహీనమైన సంఘం దగ్గరికి, ఒక లోబడే సంఘం దగ్గరికి. దేవుడే నడుచుకుంటూ ఆ గుడారంలోకి వచ్చేసాడు. నువ్వెంత బలహీనంగా ఉన్నావు కాదు, కానీ ఆ యొక్క వ్యక్తి దేవుడికి లోబడుతున్నాడా లేదా, వాక్యానికి లోబడుతున్నాడా లేదా కావాలి. నువ్వెంత పెద్ద సంఘమైనా, నీ దగ్గర 2 లక్షల మంది ఉన్నా, నీకు 10 లక్షల మంది ఉన్నా, నీ దగ్గర 1000 మంది ఉన్నా, వాక్యానికి లోబడకపోతే నీ ఇంటికి ఎలోహిం రావడం. లోతింటికి ఎలోహిం వెళ్ళాడా? లేదు. అలాంటి కొంపలకి ఎవరు వెళ్తారు? ఆమేన్. ఆమేన్. గ్రహం, చంద్రగ్రహం ఒకటి ఉంది కదా, కళ్ళు మూసే గ్రహం ఒకటి ఉంది. ఆమేన్. ఆమేన్. రాబట్టు వెళ్ళారు లేదా? ప్రభు మీరు వస్తారా? అలాంటి కొంపకి నేను రానరా బాబు. అందుకే అలాంటి కొంపలకి ఎలోహిం పోలే. ఈ వర్తమానము అన్ని కొంపలకి వెళ్ది, అన్ని కొంపల దగ్గరికి వెళ్ది వర్తమానం. ఎన్నిక చేయబడిన వారి దగ్గరికి, ఏర్పాటు చేయబడిన వారి దగ్గరికి, వాక్యములు లోబడిన వారి దగ్గరికి, ఓ దేవుడు ఏదైతే పలికాడో సంపూర్ణంగా విధేయత చూపిన వారి దగ్గరికి ఆమేన్ ఈ వర్తమానం వస్తుంది. ఆమేన్. ఆ వర్తమానం రావడం లేదని అనుకుంటారు చాలామంది. విషయం చెప్పనా, ఈ వర్తమానం ఇంటికి రావడానికి ఇష్టం లేదు. నువ్వు రానకపోవడం కాదు, ఇదే రాదు నీ దగ్గరికి. ఆమేన్. చాలామంది చెప్తారు ఆ పుస్తకాలు చింపేయండి అన్న. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును. అంటే ఈ వర్తమానమే నీ ఇంట్లోకి రావడానికి ఇష్టం లేదు. అందుకే లోతు కుటుంబంలోకి ఎలోహిం వెళ్తాకి ఇష్టం లేదు. కానీ బలహీనమైనటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి, ఏ పేరు ప్రఖ్యాతలు లేవు, ముసలెంటికలు, ఆమేన్, ఒళ్ళంతా సాగిపోయింది, ఓ గూనొచ్చేసింది, ఓ ఎలా నడుస్తూ ఉంది, అబ్బాబాబా వాట్ ఈస్ షారా క్యారెక్టర్. అలాంటి స్థితిలోనే భోజనం చేసిందండి. అంటే అలాంటి స్థితిలో పరిచయం ఎలా చేసిందో చూడండి ఆమె. ఆమేన్. ఒక 10 కేజీలు దూడమాసం ఉండే మాటలా, కానీ ముసలి బామ తిప్పేస్తా ఉంది. ఏంటి వంట చేస్తుంది అనుకుంటున్నారా? ఆ ముసలితనములో కూడా
యేసుక్రీస్తుని ఎలా సంతోషపెట్టాలి, ఎలోహిని ఎంత సంతోషపెట్టాలి, ఏ విధంగా ఆతిథ్యం ఇవ్వాలి అనే ఆలోచనతో ఉంది. దేవునికి లోబడే ప్రజలు దేవునికి ఆతిథ్యం ఇస్తారు, దేవతలకు ఆతిథ్యం ఇస్తారు, వాక్యానికి ఆతిథ్యం ఇస్తారు. ఆ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా ఆ వృద్ధ సంఘం దగ్గరికి ఎవరు వచ్చారు? ఎలోహిం వచ్చాడు. ఆమేన్. బైబిల్ నమ్ముతున్నాను. ఓ అతి సామాన్యమైన సంఘము, ఎవరికి దృష్టి లేని సంఘము, అతి సామాన్యమైన సంఘం దగ్గరికి ఎలోహిం మానవ దేహములో, ఒక మానవ దేహములో నడుచుకుంటూ 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 వస్తున్నాడు. ఎందుకు? నువ్వెంత మాత్రం బలహీనరాలు కాదు, నువ్వెంత మాత్రం బలహీనరాలు కాదు. నువ్వు చేంజ్ అయిపోతావు, నీ బాడీ మారిపోతుంది, నువ్వు శరీర మార్పు పొందుకుంటావు, నువ్వు కనుల పాటలో ఎత్తబడిలోకి వెళ్ళిపోతావు. నీ ఎత్తబడి ఎవడో ఆపలేడు, నువ్వు పైకి కొనిపోతావు. ఆమేన్. నువ్వు కుమారుని పొందుకోబోతున్నావు. అవునా కదా? ఎలాంటి వాగ్దానం ఇస్తున్నాడు చూడండి. లోబడి వరకు వాగ్దానాలన్నీ అయ్యాయి. ఎవరైతే వాక్యానికి లోబడుతున్నారో వాక్యంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా వాడి. అంతకుముందు హాగర్ వచ్చింది. ఆమేన్. హాగర్ వచ్చింది. ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? ఆమేన్. గాడిద వచ్చింది. ఆమేన్. సారా గడుపులోంచి ఎవరు వచ్చారు? గొర్రెపిల్ల వచ్చింది. అరే లాంగ్వేజ్ మార్చండి. ఆమేన్. హాగర్ గడుపులోంచి గాడిద వచ్చింది. ఇదే గాడిది కంచర గాడిది. మీ డాడీ ఎవరంటే చెప్పలేదు ఇది. ఆమేన్. ఈరోజు నువ్వు ఎవరో, నీ తండ్రి ఎవరంటే, మా తండ్రి అండి ఆ బిషప్ అండి, మాకు ఆయనే తండ్రి అండి. నీ పాస్టర్ ఎవరంటే కూడా చెప్పిలా ఎరియాలి. ఎందుకంటే సంవత్సరానికి ఒకడు వస్తాడు. వినండి, సంవత్సరానికి ఒకడు వస్తాడు. నీ భార్య ఎవడు? నీ భర్త ఎవడు? అది వాక్యమా? నీ భర్త ఎవడు అంటే ఏటేట మారిపోతాడు నీ భర్త. ఆమేన్. గాడిద వచ్చాడండి, కంచర గాడిద. కంచర గాడిద వచ్చాడంటే ఆగర కడుపులోంచి. కానీ సారా కడుపులోంచి ఒక గొర్రెపిల్ల ఉత్పత్తి అయ్యిందండి. ఈరోజు అనేక మంది జన్మిస్తున్నారు కానీ కంచరగాడికి జన్మనిస్తున్నారు, కంచరగాడికి జన్మనిస్తున్నారు. మేము కొత్తగా జన్మించేసామండి. ఓకే రైట్. అయితే నీకు పుట్టిన వాళ్ళు ఎవరమ్మా? ఎవరో? మేము తిరిగి జన్మించేసామండి, మేము క్రైస్తవులండి, పుట్టు క్రైస్తవులమండి. ఆమేన్. మా అమ్మ ఎక్కడికో తీసుకెళ్ళిందండి, ఎక్కలేనంత పర్వతం ఎక్కించి మొత్తం గోకించేసిందండి. ఎక్కలేనంత పర్వతం ఎక్కించి. ఉన్నా లేదా పర్వతాలు? ఆమేన్. హల్లెలూయా. గౌరవం ఉంది కదా గౌరీపట్నంలోని, అవి ఎక్కించేసామండి. మేము ఎక్కలేనంత పర్వతం ఎక్కేసి మొత్తం గోకించేసామండి. ఆ పుట్టు క్రైస్తవులమండి మేము. ఏటేటా మా తలంతా అక్కడే ఉంటుందండి. ఆమేన్. హల్లెలూయా. ఎవడ పుట్టాడు నీకు? గాడిద పుట్టింది. అందుకే చాలామంది గాడిదలుగా అంటున్నారు. వాళ్ళు ప్రత్యక్షత ఏంటంటే ఏ ప్రత్యక్షత కూడా తెలియదు ఇప్పుడు. ఆమేన్. గాడిదకి ఏం చెప్తే ఏమంటే నీ తండ్రి ఎవరంటే కొంచెం గుర్రాన్ని చూద్దంట, కొంచెం గాడిదని చూద్దంట. హూ ఇస్ మై ఫాదర్ కానీ అఫీషియల్గా తిరిగెత్తది ఇది. నీ తండ్రి ఎవరు? యేసు ప్రభువా లూసిఫరా? నీ భర్త ఎవరు? చర్చిలో ఉన్నాను చెప్పి యేసు ప్రభు, చర్చి బయటికి వెళ్ళిన తర్వాత లూసిఫర్. ఎవరు నీ భర్త? నువ్వు ఎవరిని కంటున్నావు? కానీ శారా, విధేయురాలుగా ఉన్నటువంటి శారా గర్భంలో నుంచి ఒక గొర్రె పిల్ల బయటకు వస్తుంది. ఇస్సాకు ఒక గొర్రె పిల్లకి సాదృశ్యంగా ఉన్నాడు, ఒక బలి అర్పణకి సాదృశ్యంగా ఉన్నాడు, యేసుక్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు. ఈ బలహీనమైనటువంటి ఈ స్త్రీని తీసుకుని దేవుడు, ఈ బలహీనమైన ఈ సంఘాన్ని దేవుడు తీసుకుని ఏం చేస్తున్నాడు? ఒక గొర్రె పిల్లని ఉత్పత్తి చేస్తున్నాడు. కొన్ని సంఘాల్లో నుంచి గాడిదలు వస్తున్నాయి, కొన్ని సంఘాల్లో నుంచి గొర్రె పిల్లలు వస్తున్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే గొర్రెకి గాడిదకి ఫైటింగ్. అదే జరిగింది లేదా అక్కడ? ఈ రోజుకి కూడా గొర్రెకి గాడిదకి ఫైటింగ్ జరుగుతుంది లేదా? అంటే కొంచెం మర్మంగా మాట్లాడుతున్నాను. ఆమేన్. ఎవరా గాడిద? ఇస్మాయిల్. ఎవరా గొర్రె పిల్ల? ఇస్సాకు. ఈ రోజుకి కూడా ఇప్పటికీ కూడా గొర్రె పిల్ల గాడిద కొట్టుకుంటాయి. అలాగే ఆత్మ సంబంధముగా గొర్రె పిల్ల గాడిద కొట్టుకుంటున్నాయి. అవును, కొడుతున్నాయి లేదా? వాక్యమునకు వాక్య విరోధులు ఫైట్ చేస్తానన్నారు. వాక్యము కలిగి ఉన్న వారికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గొర్రెకి గాడిదకి జరుగుతూనే ఉంది. ఆమేన్. ఈ బలహీనమైన స్థితిలో ఉన్న ఈ స్త్రీ 100 సంవత్సరాల్లో కూడా తన భర్త విషయంలో తోలనాడలేదంటండి. ఎంత ఫెయిత్ కలిగి ఉందో చూడండి.
ఆమేన్. ఎప్పుడు కూడా తోలనాలేదట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంతలా లోపడిందంట. ఫైనల్గా ఏం జరుగుతుంది? ఒక గొర్రెపిల్ల ఉత్పత్తి చేస్తుంది. ఈరోజు సంఘములో నుండి ఒక గొర్రెపిల్ల బయటికి రావాలి. క్రీస్తు యొక్క సారూప్యం బయటికి రావాలి. ప్రతి సంఘము కూడా ఏం రావాలి? ఏం ఉత్పత్తి చేయాలి? గొర్రెను ఉత్పత్తి చేయాలి, ఇస్సాకును ఉత్పత్తి చేయాలి. దానికి బదులుగా అడవి గాడిదను ఉత్పత్తి చేస్తున్నారు. ఈరోజు గమనించండి, అడవి గాడిదలు వస్తున్నాయి. మేము తిరిగి జన్మించావు మాకు చెప్తారు అంటున్నారు. ఎస్, నువ్వు జన్మించావు, కానీ నువ్వు జన్మనిచ్చింది గాడిదకి. అందుకే నువ్వు పెద్ద గాడిదివి. ఆమేన్. సుబ్బుడే ఉన్నాడంటే సారా కుమార్తెల వలె మీరు ఉండండి అన్నాడు. ఉన్నారా సారా కుమార్తెలు? మరి వాక్యానికి అవిధేయత చూపించే వాళ్ళు కూడా ఉన్నారుగా. ఇప్పుడు ఇలాంటి సారా ఎవరిని ఉత్పత్తి చేస్తుంది? ఆమేన్. ఎలాంటి స్త్రీలు ఉత్పత్తి చేస్తుంది? ఈ యొక్క సారా ఆమేన్ రాహాబును ఉత్పత్తి చేస్తుంది. ఈ సారా అక్షాను ఉత్పత్తి చేస్తుంది. ఈ సారా రాహేలు ఉత్పత్తి చేస్తుంది. ఈ సారా రిబ్కాను ఉత్పత్తి చేస్తుంది. వారి యొక్క లైనేజ్ మీరు చూసుకుంటారండి. వాళ్ళ పవిత్రమైన స్త్రీలు చూసుకుంటారండి. ఒక నిజమైన సంఘము నిజమైన సంఘాన్ని ఉత్పత్తి చేస్తుంది. నిజమైన చర్చ్, ఏ ట్రూ చర్చ్ నిజ సంఘాన్ని ఉత్పత్తి చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే బై ఫెయిత్ రాహాబు, విశ్వాసము ద్వారా రాహాబు, సారా కుమార్తె అయిన రాహాబు విశ్వాసము ద్వారా తన కుటుంబంతో రక్షించుకుంటుంది. ఆమేన్. తన కుటుంబంతో రక్షించుకుంటుంది. తన కుటుంబంపై టోకెన్ ఉంటుంది. ఆమె వ్యభిచారిగా కనబడుతుంది ప్రజలకి. ఒక తిరుగుబోద్దానిలా కనబడుతుంది. ఒక వేషిగా కనబడుతుంది. ఒక తిరుగుబోద్దానిలా కనబడుతుంది. ప్రజల దృష్టికి అలాగా ఉంది. కానీ ఈమె సారా కుమార్తె. ఈమె సారా కుమార్తె. అందుకే ఈమె మీదకి టోకెన్ మెసేజ్ వస్తుంది. ఈరోజు మనం మంచోళ్ళమని కాదు. ఈరోజు యేసుక్రీస్తుని భారీగా ఉంటా. ఈరోజు మనం గొప్పవాళ్ళమని కాదు. ఈరోజు నీకు వాక్యం బయలుపరచబడినప్పుడు నాకు టోకెన్ కావాలి, నాకు టోకెన్ కావాలి అని నువ్వు అన్నావు చూసావా? ఎవరైతే టోకెన్ అడుగుతున్నారో వారు సారా కుమార్తెలై ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈమె సారా కుమార్తె అయి ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమంటుంది? బై ఫెయిత్ తన కుటుంబంపై విశ్వాసం ద్వారా తన కుటుంబం మీద అందరికీ ఏం తీసుకొస్తుంది? ఆనవాళ్ళు తీసుకొస్తుంది. అందుకే సారా కుమార్తెల దగ్గరికి పరిశుద్ధాత్మ టోకెన్ ఉంటుంది. ఐ బిలీవ్ నమ్ముతున్నాను. ఇక్కడ కొంతమందికి ఆ టోకెన్ కింద ఉన్నారని నమ్ముతున్నాను. ఆ టోకెన్కి ఉన్నారని నమ్ముతున్నాను. కానీ ఎరుకో పట్టణం అంతా కూడా టోకెన్కి అవతలు ఉన్నారు. ఆ రక్తపు ఆనవాళ్ళకి, ఆ నిజమైన ఆనవాళ్ళకి వాళ్ళు బయట ఉన్నారు. వేశ్య అయిన వ్యభిచారి అయిన రాహాబు రక్తపు ఆనవాళ్ళ కింద ఉంది. ఆమేన్. ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మేము ధనవంతులము, గొప్పవాళ్ళము, మేము ధనవృద్ధి చేసుకున్నాము, మాకే కొదువ లేదు అనుకున్న వాళ్ళు రక్తపు ఆనవాళ్ళకి బయట ఉన్నారు. కానీ బై ఫెయిత్ రాహాబు రక్తం మీద ఉంది. ఉగ్రత వచ్చినప్పుడు, ఆమెకి ఉగ్రత వచ్చినప్పుడు మిగతా వారందరూ చచ్చారు, ఈమె కుటుంబాన్ని ఎవడో చంపలేకపోయాడు. ఈరోజు సారా కుమార్తె ఇక్కడ ఉన్నట్లయితే ఈ ప్రపంచమంతా ఉగ్రతలోకి వెళ్ళిపోబోతుంది. ఈ ప్రపంచమంతా కూడా కాలిపోబోతుంది. అలాంటి సమయంలో ఆమె ఎంత మాత్రం నశించిపోదు. కానీ కనురెప్పపాటులో మార్పు చెంది ఎక్కడికి వెళ్తుంది? బెత్లెహేంలోకి వెళ్తుంది. రాహాబు ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు? ఆమేన్. ఈ యొక్క వేశ్య అయినటువంటి రాహాబు ఎవరి ప్రేమలో పడ్డాది? సైన్యాధిపతి ప్రేమలో పడ్డాది. ఎవరా సైన్యాధిపతి? సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన ప్రేమలో పడ్డాది. మరి ఆయన ఎలా ప్రేమించాడు రాహాబుని? ఒక వ్యభిచారిని ప్రేమిస్తాడా ఆయన? ఆమేన్. ఒక వేశ్యని ప్రేమిస్తాడా? ఒక తిరిగిపోద్దాన్ని ప్రేమిస్తాడా? అయినా మరి ఎలా ప్రేమించాడు? ఎలా పెళ్లి చేసుకున్నాడు సల్మాన్ ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఆమేన్. అక్కడ బయలుపరచబడుతున్న వాక్యం అంతా కూడా ఆమె సంపూర్ణ విధేయతని తీసుకుని, నేను అది ఈ వర్తమానాన్ని నమ్ముతున్నాను, ఈ వాక్యాన్ని నమ్ముతున్నాను. ఆమేన్. మై బ్రదర్ అండ్ సిస్టర్, ఈ రాత్రి నీకు ఎలాంటి జీవితం ఉన్నా, నువ్వు ఎలాంటి పాపిగా ఉన్నా, ఎలాంటి వేషవృత్తిలో ఉన్నా, ఎలాంటి నువ్వు పాపపు జీవితాల్లో ఉన్నా, ఈ రాత్రి నువ్వు యేసుక్రీస్తు గారి విధేయత చూపిస్తే
వాక్యానికి విధేయత చూపిస్తే, నువ్వు నిజంగా సారా కుమార్తె అయితే నిన్ను సైన్యాధిపతి పెండ్లి చేసుకుంటాడు. నువ్వు యేసుక్రీస్తుకు భారీగా మారిపోతావు. నిన్ను బెత్లెహేము తీసుకెళ్ళిపోతాడు. ఆమేన్. ఏమైంది? రాహాబు సైన్యాధిపతి ప్రేమలో పడింది. రాహాబుని సైన్యాధిపతి ప్రేమించాడా? సైన్యాధిపతి రాహాబుని ప్రేమించాడు. ఆమేన్. రాహాబు ప్రేమించలేదు. నా బ్రతుకు ఎలాంటిది, నేను ఎంతటి దాన్ని, ఆమేన్ అనుకున్న స్టాండర్డ్లో రాహాబు ఉంది. కానీ ఇప్పుడు అలాంటి స్టాండర్డ్లో ఉన్నటువంటి ఈ స్త్రీ విషయంలో సైన్యాధిపతి నీ అందం నేను చూడట్లేదు, నీ సౌందర్యం నేను చూడట్లేదు, నీ జీవితం పాడైపోయింది కదా అది చూడట్లేదు, నువ్వెంత తాగుబోతువో చూడట్లేదు, నువ్వెంత తిరిగిపోతువో చూడట్లేదు. అయితే నీకు బయలుపరచబడిన వాక్యాన్ని నువ్వు మెసేజ్ను అంగీకరించావు కాబట్టి అదే నిన్ను పెళ్లి చేసుకోవడం నేను కారణము. నువ్వు నా దగ్గరకు వచ్చేయి, నువ్వు నేను తీసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటాను నేను. ఆమేన్. అంటే సైన్యాధిపతి ఏం చూస్తున్నాడు ఈ రాత్రి? ఈరోజు సైన్యాధిపతి ఏం చూస్తున్నాడు సోదరులారా? ఆమేన్. వాక్యం వస్తున్నప్పుడు, ఆ గడియలో ప్రత్యక్షపరచబడుతున్న వాక్యం వస్తున్నప్పుడు, సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సైన్యాధిపతి పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు ఏమైంది? మొత్తం ఎరుకో ప్రాంతం అంతా నశించిపోయింది. కానీ ఈ గుర్తు కలిగిన ఈ కుటుంబం మాత్రం చచ్చిపోలే. అందుకే సారా కుమార్తె చచ్చిపోలేదు. ఆమేన్. సారా కుమార్తె చచ్చిపోలేదు. ఆమె ఇంకా ముందుకు వెళ్తుంది. రాహాబుని సల్మాన్ పెళ్లి చేసుకున్నాడు. సల్మాన్ పెళ్లి చేసుకుని ఎక్కడ తీసుకెళ్ళాడు? బెత్లెహేము తీసుకెళ్ళాడు. అది రొట్టెల గృహమై ఉన్నది. అది సమృద్ధి గల ప్రాంతం తీసుకెళ్ళాడు. రొట్టెల గృహం తీసుకెళ్ళిన తర్వాత ఆమేన్ వాళ్ళు ఏమయ్యారు? ఐక్యమయ్యారు. ఎవరు ఉత్పత్తి అయ్యారు? ఒబేద్ ఉత్పత్తి అయ్యాడు. దేవుడు స్తోత్రం. బోయాజ్ ఉత్పత్తి అవుతున్నాడు. బోయాజ్ ఎవరో? ఒక గొర్రె పిల్ల. విమోచకుడు ఎప్పుడు కూడా గొర్రె పిల్లే. ఇప్పుడు బోయాజ్ ఒక గొర్రె పిల్ల వచ్చింది. అంటే సారా కుమార్తె అయిన రాహాబు గర్భంలో నుంచి కూడా ఒక గొర్రె పిల్ల బయటకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక గొర్రె పిల్ల బయటకు వచ్చేసింది. ఒక నిజమైనటువంటి సారా కుటుంబంలో నుంచి, ఓ సారా సంఘములో నుంచి, ఒక సంఘములో నుంచి, యథార్థమైన సంఘములో నుంచి, ఓ లోబడే సంఘములో నుంచి గొర్రె పిల్ల బయటకు వస్తుంది. ఆమేన్. రాహాబు ఎవరిని తీసుకొచ్చింది బ్రదర్? ఆమేన్. రాహాబు ఎవరిని తీసుకొచ్చింది బ్రదర్? గొర్రె పిల్ల ఉత్పత్తి తీసుకుంది. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు రాహాబుని బోయేజ్ని తీసుకొచ్చింది. మళ్ళీ బోయేజ్ దగ్గరికి ఎవరు వస్తున్నారు? సారా కుమార్తె వస్తుంది. ఎవరో సారా కుమార్తె? రూతు. బై ఫేత్ రూతు. విశ్వాసము ద్వారా నీ దేవుడే నా దేవుడు. మోయాబీల దేవుడు కాదు, ఇప్పుడు మీ దేవుడే మా దేవుడు. ఆ వాక్యమే సత్యము. నువ్వెక్కడ చచ్చిపోతా అక్కడ చచ్చిపోతాను నేను. నువ్వెక్కడ ఉంటే అక్కడ ఉంటాను నేను. వాట్ ఏ కమిట్మెంట్ బ్రదర్. సారా కుమార్తె యొక్క లక్షణాలు అవి. సారా కుమార్తె యొక్క లక్షణం అది. సారా కుమార్తె సంపూర్ణ విధేయత చూపిస్తా ఉంది, సంపూర్ణంగా లోబడుతుంది. ఇదే సమయంలో వార్ప ఉంది. ఆమేన్. మంచి అవకాశం తీసుకుంది. సరే మరి ఫస్ట్ ఏముంది? వెళ్ళిపోండి అంది. ఆమేన్. లోపల ఆనందం వచ్చేస్తుంది. అమ్మయ్య వెళ్ళిపోమంటున్నాడు రా బాబు, వెళ్ళిపోమంటున్నాడు బాబు. లోపల ఆనందం వచ్చేసింది. పైకి నటిస్తుంది. నువ్వు లేకపోతే ఎలాగా అత్తమ్మా, నువ్వు లేకపోతే ఎలాగ అత్తమ్మా అంది. లేదు వెళ్ళిపో. సరే వెళ్తున్నాను మరి. కానీ లోపల సంతోషం, లోపల ఆనందం. వెళ్ళిపోతుంది. ఎవరు? వార్ఫ. కానీ ఇక్కడ రూతు, ఈ రూతు ఏం చేస్తుంది? అత్తమ్మా ఐ డోంట్ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకోవట్లేదు. నీ దేవుడే నా దేవుడు, నీ జనాలే నా జనాలు. నువ్వు ఎక్కడ బాధ పెట్టబడితే అక్కడ బాధ పెట్టదు. ఆమేన్. అంటే ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు అంటుంది. ఆమేన్. నువ్వెక్కడ పాతి పెట్టబడతావో అక్కడే నేను పాతి పెట్టబడతాను. అంటే పునరుద్ధానం కోసం మాట్లాడింది, ర్యాప్చర్ కోసం మాట్లాడుతుంది. ఆమేన్. అంటే సారా కుమార్తెలు ఇదివరకు పెట్టేశాడు దేవుడు. ఆమేన్. బాడీ చేంజ్ అయిందా లేదా? సారాకి బాడీ చేంజ్ అయిందా లేదా? ఎక్కడ పాతి పెట్టబడింది ఆమె? ఒక పెక్యులర్ ప్లేస్, మక్పేలా. దట్ ఈస్ ద హెబ్రోన్. అది కొన్నాడు ఆ భూమిని. అక్కడ ఏం జరుగుతుంది సోదరులారా? ఒకరోజు పునరుద్ధానం జరగబోతుంది. సారా ఆలోచించిన విధానంలోనే
సిస్టర్ రూత్ ఆలోచిస్తుంది. ఆమేన్. సిస్టర్ రూత్ ఆలోచిస్తుంది. ఎవ్రీ ట్రూ చర్చ్ ఆదిమ సంఘం ఎలా ఆలోచించిందో అలాగే ఆలోచిస్తుంది. ఎవ్రీ ట్రూ చర్చ్ అపోస్తుల సంఘం ఏ విధంగా ఆలోచించిందో, వాళ్ళు ఏ విధంగా భక్తి చేశారు, వాళ్ళు ఏ విధంగా ప్రార్థన చేశారు, వాళ్ళు ఏ విధంగా వాక్యం మీద ముందు పెట్టారు, ఏ విధంగా వాక్యం కోసం నిలబడ్డారు, అదే విధముగా ఆలోచన చేస్తారు. మధ్యలో వచ్చినటువంటి వార్పాలు వెళ్ళిపోతారు వెనక్కి. కానీ రూతు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ బాధపడితే అక్కడ బాధపెట్టు. ఆమేన్. నన్ను విడిచిపెట్టద్దు, నేను ఫాలో అయిపోతాను. నేను ఆమేన్, నేను నిన్ను ఫాలో అయిపోతాను. హల్లెలూయా. జనాలు ఏమనుకున్నాడు, వెనక్కి వస్తాను నేను అని ఏం చేసింది? బెత్లెహేములో అడుగుపెట్టింది. బెత్లెహేములో అడుగుపెట్టింది. ఇప్పుడు ఏం చేసింది? రూతుకి తన అత్తమ్మ అంతా కూడా వాక్యపు డైరెక్షన్ ఇచ్చింది. అత్తమ్మ ఎవరు? నయోమి. వాక్యపు డైరెక్షన్ అంతా ఇచ్చేసింది. హల్లెలూయా. దేర్ ఇస్ ఏ రిడీమర్, హిస్ నేమ్ ఇస్ బోయాస్. అక్కడ బోయాస్ ఉన్నాడు. మన బ్రతుకు మారాలంటే అది మధురంగా మారాలంటే మనోడే దగ్గరికి వెళ్ళా. ఈ చావు నుంచి బ్రతకాలంటే మనోడి దగ్గరికి వెళ్ళా. లేకపోతే మనం బానిసలుగా ఉంటాం ఇంకెప్పుడు కూడా. మన బానిసత్వం పోవాలి. మన బానిసత్వం పోవాలంటే రీడీమర్ దగ్గరికి వెళ్ళాలి. సరే అత్తమ్మ, వెళ్తాను సంపూర్ణంగా. ఎలా బట్టలు కట్టుకోమంటే అలాగే. ఆమేన్. ఎలా అలంకరించుకోమంటే అలాగే. ఆమేన్. నువ్వు ముసలిదాన్ని, నీకేం తెలుసు? నా పనోడు తనని చూపిస్తాను చూడు, బోయేజీని రచ్చగొట్టేలాగా. ఆమేన్. ఆ రాత్రి పొలంలోకి వెళ్ళి నేను వెళ్తాను చూడు, ఇలా నడుపుతాను, ఇలా నడిచేటప్పటికి బోయేజీ వెనకాల పడకపోతే చూడు అని అనలేదు. ఎందుకంటే ఇలా పడగొట్టేది అదే కదా. హల్లెలూయా. ఎలా పడగొడుతున్నారు? మొత్తం అంతా రెడీ అయిపోయి బోయాజు అలా పడిపోతాడా? అలా పడిపోతున్నాడా బోయాజు? అలా పడిపోతే ఇవాళ మా పరిస్థితి ఏమైపోను? ఆమేన్. అలా పడిపోతే ఈరోజు కూటమిలో ఒక్కరు ఉండకపోదు. ఎక్కడ బారు షాపులు అక్కడే ఉంది, ఎక్కడ సినిమా హాల్లో అక్కడే ఉంది. కానీ అలాంటి వాడికి బోయేసి పడిపోడు కదా. వార్ప వచ్చుంటే బై మిస్టేక్లో అలాగే యాక్ట్ చేసిన, ఎవరవే నువ్వు, గెట్అవుట్ అంటే నా పొలం నుంచి బయటకు వెళ్ళిపోంటాడు అంటాడంట. దారి తప్పు వచ్చావా? హల్లెలూయా. మంచి స్టెప్లేస్కి వెళ్తుంది. గ్లోరీ టు గాడ్. గెట్అవుట్ అంటాడు. కానీ రూతు తన ఓన్ థాట్స్ పెట్టట్లేదు. అత్తమ్మ చెప్తుంది. ఎందుకంటే విమోచన క్రమము ఇజ్రాయేలు ప్రజలకు తెలుసు. నయోమి ఒక ఇజ్రాయేలురాలు. ఆ యొక్క విమోచన చట్టం అంతా ఇజ్రాయేలు ప్రజలకు తెలుసు. ఏ రీతిలో సమీపిస్తే విమోచించబడతామో నయోమికి తెలుసు. ఎందుకంటే బైబిల్లో దేవుడు దరిదాపుగా 80 చట్టాలు పెట్టాడు, విమోచన చట్టాలు. ప్రతి ఇజ్రాయేలుకు తెలుసు ఎలా విమోచించబడాలో. ఇందులో మన ఓన్ తలంపులు పెడితే సెట్ అవ్వదు. ఆమేన్. డిసెంబర్ సీజన్ దుప్పళ్ళు ఎత్తి విమోచించబడిపోతావు అనుకున్నావా? ముసలోళ్ళకి ఏమో కాటన్ చీరలు ఎత్తి విమోచించబడిపోతావా? దాన ధర్మం వచ్చేద్దా, పుణ్యం వచ్చేద్దా, నీ పిల్లలకి పుణ్యం కట్టేసుకుంటావా? అది విమోచించబడే క్రమం కాదు. విమోచించబడే క్రమం నయోమి చెప్పాలి. బైబిల్ కాలేజీ పెడితే విమోచించబడిపోతావా? అన్నదానం పెట్టేస్తే విమోచించబడిపోతావా? బైబిల్ స్కూల్ పెడితే విమోచించబడిపోతావా? ఆమేన్. ఎలా విమోచించబడాలి? ఎలా విమోచించబడాలి? ఎవరు చెప్పాలి? ఇజ్రాయేలు సంఘానికి మాదిరిగా ఉన్న నయోమి చెప్పాలి. నువ్వు ఎలా విమోచించబడతావో ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఆమేన్. పాత నిబంధనలోకి వెళ్ళాలి. పాత నిబంధనలో తప్పిపోయినోడు ఎలా విమోచించబడాలి? ఒక భార్య ఎలా విమోచించబడాలి? ఒక గొర్రె ఎలా విమోచించబడాలి? ఒక ఎద్దు ఎలా విమోచించబడాలి? ఆయన ఎద్దుల కోసం, గొర్రెల కోసం, గాజుల కోసం చెప్తున్నాడు అనుకుంటారా? నో 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 నో. వధు విమోచన కొరకు మాట్లాడుతున్నాడు. ఈ విమోచన చట్టాలన్నీ కూడా ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? ఆమేన్. రూతు విమోచన కోసం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు శారా కుమార్తె విమోచన కొరకు బయలుదేరింది. ఎవరా శారా కుమార్తె? సిస్టర్ రూతు. ఆమేన్. బ్రదర్, మీరు గమనించండి. ఎవ్రీ చర్చ్, పౌలు, ఐరినియస్, మార్టిన్, లోదర్, కొలంబా, ఈ కాలంలో కూడా ప్రతి సంఘము కూడా సారమ్మ వలె బయలుదేరాలి. సారా సంఘం వలె బయలుదేరాలి. మధ్యలో సొంత నాలెడ్జ్ పెడితే కుదరదు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తుంది? విమోచన కొరకు ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒకడు ఉన్నాడు. ఎవడాడు? అదే గోత్రం నుంచి ఒకడు ఉన్నాడు విమోచించేవాడు. వాడి దగ్గరికి వెళ్ళాడు. ఏమైనా పని అవుద్దా? ఆమేన్. నా వల్ల అవుదమ్మా అన్నాడు. ఎందుకంటే విమోచించేవాడు, విమోచించగలిగే నా కుటుంబంలో ఉన్నవాడు విమోచించకపోతే వాడికి ఒక శిక్ష ఉంది. ఏంటా శిక్ష?
ఏంటో శిక్ష? వాడు జీవితాంతం ఒకే చెప్పుతో నడాలి. చదువుకోండి, ద్వితీయోపదేశ కాండంలో ఉంది, ఈ యొక్క రూతు గ్రంథం చివరిలో కూడా ఉంటుంది. వాడు ఒకే చెప్పుతో నడవాలి. రెండో చెప్పుతో కనబడ్డాడంటే వాడు పని అయిపోద్ది. అయితే ఈరోజు సాతానుడు లూసిఫర్ మనం విమోచించలేకపోయాడు. వాడు మన కొరకు రక్తం కార్చలే, వాడి కొరకు మన సిలువ వేయలేదు. వాడు నాటకాలకుంటుంది అబ్బాయి. ఇప్పుడు చూడండి, సాతానుడు ఎలా నడుస్తాడు అంటారు? ఒకే షూతో నడుస్తాడు. ఎలా నడుస్తాడు? నడుస్తాడంట. అరే ఈరోజు వాడి పరిస్థితి అదే. ఈరోజు వాడి పరిస్థితి అదే. మీరు అనుకున్న నాడింగా నడుస్తాడు అనుకుంటున్నారా? వాడేమి నాడింగా నడవడు. ఎందుకంటే వాడు చెప్పు తగిలించాడంటే చెప్పు తెగిపోతాడికి. దట్ ఈస్ ద రూల్. నేను జోక్ చేయట్లేదు, బైబిల్ చదువుకోండి. చెప్పు కానీ తగిలించాడా చెప్పు తగులుతుంది వాడికి. అందుకే సైలెంట్గా పోతున్నాడు. అన్ని చోట్ల చెప్పు దెబ్బలు తగులుతున్నాయి. ప్రతి కూటంలో చెప్పు దెబ్బలు ఎంత తగులుతున్నాయి. వాడు పెద్ద పోటుగాళ్ళకి విమోచనలోకి వచ్చేస్తున్నాడు. ఇలాగా దేవుడు చూస్తున్నాడు. ఓరి పనికి మాలోడా, చెప్పు తీసుకుని పటాకమని కొడుతున్నాడు. ఆమేన్. అందుకే వస్తున్నప్పుడు చాలా ఫ్యాషన్గా వస్తున్నాడు, వెళ్తున్నప్పుడు ఎలా పరిగెడుతున్నాడు. నాకు తెలిసి ఈ కూటంలోంచి కూడా అలా వెళ్తాడు. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే దేవుడు చెప్పు దెబ్బలు కొడుతున్నాడు. అరే దట్ ఈస్ ద లా. అదే చట్టమై ఉన్నది, అదే దేవుడు పెట్టిన చట్టం. ఆమేన్. కానీ బోయజ్ విమోచిస్తున్నాడు. అంటే బోయజ్ నాడికి ఎలా ఉంటుంది? ఇప్పుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. మన యేసుక్రీస్తు ఎలా నడుస్తాడో అందాగా, మన యేసుక్రీస్తు ఎలా నడుస్తాడు. అందుకంటే ఆయన విమోచించే విమోచకుడై ఉన్నాడు. ఆయన నడక రాజు ఎలా నడుస్తాడు. కానీ సాతాను నడకే ఎలా నడుస్తాడు? నిజం బ్రదర్. అనుకుంటున్నారా వాడు చాలా బాగా నడుస్తాడని? వాడు మొదటి నుంచి వంకరుడే. వాడు పేరే వంకరుడు. ఆ వంకరతనమే ప్రజలకు నేర్పించాడు. ఎడ్డిమంటే తెడ్డిమంటాడు ఆడి శిష్యుడు. అరే వాక్యం ఎలా చెప్తుందంటే, లేదు మేము ఎలాగే నడుస్తాం అంటారు. అంటే నేను అవుకు వాడిని విమర్శించట్లేదు, బట్ దట్ ఈస్ ద బైబిల్. దట్ ఈస్ ద బైబిల్. వచ్చాడని చూపిస్తాను నేను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సాతానుడు నడక ఎలా ఉంది ఇప్పుడు? ఒకవేళ ఈ కూటంలోకి వస్తాయి, ఒకవేళ పరిగెడితే ఎలా పరిగెడతాడు ఊహించుకోండి. అరే నిజం రా అబ్బాయి, ఎందుకు నవ్వుతున్నారు? కానీ దేవుడు రాజ్యాలకు వెళ్తాడండి. ఎస్, ఆయనకి భయమే లేదు. బోయాజు ధైర్యంగా నడిపిస్తాడు, ధైర్యంగా వెళ్తాడు. ఆమేన్. ఈ పనికి మనోడు విమర్శించలేకపోయాడు. ఆమేన్. ఊరి పెద్దలకి తీసుకొస్తారు. ఆమేన్. ఓ అబ్బాయిని విమోచించాలనుకున్నాం, విమోచించలేదు. ఎందుకంటే వాడికి పినీసి కూర్చుకున్న బాధేడికి. ఎందుకంటే రక్తం చిందించాడు, అయ్యి బాబో అంటాడు. ఎందుకంటే చిన్న కష్టం పడ్డాడంటే తట్టుకోలేడు. హల్లెలూయా. ఇంటర్నెట్ మీద కూర్చోవాలి, అకౌంట్ల మీద అడిపోవాలి డబ్బులు ఎంతని, అటు ఇటు మెసేజ్ పెట్టాలి. నా బతుకు బాగోలేదంటే 10,000 పంపించండి, టక్మని వచ్చేస్తే. చెమటగారదు, కష్టపడ్డు, 10,000 అకౌంట్లు ఉంటాయి. ఆమేన్. సంఘానికి వెళ్ళడం, బోధించక్కర్లొద్దు, అలా కూర్చుని 2 కీర్తనలు చదివాడంటే సూపర్ టూపరు. అమ్మగారు కూడా అదే కావాలి. దేవుడు నీ కుటుంబం అంతా నింపేస్తాడు. దేంతో నింపేస్తాడమ్మా? నీ కుటుంబం అంతా చీకటితో నింపేస్తాడు. బాబు గారి దగ్గర చీకటే ఉంది, ఆడు వచ్చాడంటే నీ బ్రతుకంతా చీకటే. అమ్మా నీ కుటుంబం అంతా దేవుడు నింపేస్తాడంటే అనుకుంటుంది, అయ్య బాబు నా కాసులతో నింపేస్తాడేమో అనుకుంటుంది. మొత్తం ధనశక్తి. హల్లెలూయా. కానీ దేవుడు, కానీ ప్రభు, హల్లెలూయా, ఆయన కష్టపడ్డాడు, ఆయన దెబ్బలు తిన్నాడు. ఈరోజు నీ కొరకు ఒక దెబ్బ తింటా కుదరలేదు కుర్రోడికి. ఒక్క దెబ్బ తినలేకపోయాడు సాతానుడు, ఒక్క దెబ్బ కూడా తినలేకపోయాడు. కానీ ఒక్క దెబ్బ కొట్టాడంటే కనుక మా ఊరు వెళ్ళిపోతాను బాబు అంటాడు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగునుగా. కానీ ప్రభు మన కొరకు దెబ్బలు తిన్నాడు. ఆమేన్. షీ గాట్ ఎ రెవల్యూషన్. టైం చెప్పండి నాకు. ఆమె ప్రత్యక్షత వచ్చేసింది. ఆల్మోస్ట్ అందరూ తినేస్తున్నారు, నేను అక్కడ తప్ప. ఆమేన్. మీ మొక్కలు చాలా వెలుగుతున్నాయి. దేవుడికి మహిమ కలుగునుగా. నో ప్రాబ్లం. దేవారాత్రులైన సన్నిధిలో గడుపుట, ధర్మశాస్త్రం ధ్యానించుచు. ఆమేన్. అలాగే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండండి. ఆకు వాడిపోకూడదు. సిలువలో సాగింది యాత్ర. మీరు సిలువ ఇవ్వాల్సిన పని లేదు, మీకోసమైనా తల ఉంచాడు, అవసరం లేదు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ రోతు సారా కుమార్తె. షీ గాట్ ఎ రెవల్యూషన్. ఎక్కడి నుంచి పొందుతుంది? బైబిల్లో ఉన్నటువంటి అన్ని విమోచన చట్టాలు తీసుకుంది. ఇప్పుడు
వాక్య ప్రకారముగా అతన్ని సమీపిస్తుంది. శారా కుమార్తె వెళ్ళి ఏం చేసింది? ఆయన పాదాల దగ్గర పడ్డది. నిజ సంఘం విమోచన కొరకు పాదాల దగ్గర ఉంటుంది, నెత్తి మీదకి కూర్చోదు. నువ్వు విమోచించబడాలంటే ఎక్కడికి రావాలి? క్రీస్తు పాదాల దగ్గర రావాలి, కన్నీళ్లు గార్చాలి, ఆయన్ని బ్రతిమాలాలని విమోచించు ప్రభు అని చెప్పేసి. హల్లెలూయా. పరగేరుతుంది ముందు. ఏం చూస్తుంది? దిక్కులు చూస్తుందా? ఆమేన్. ఈరోజు సంఘాలకు వచ్చి పక్కన లైన్లు పెట్టి కూడా ఉన్నారు ఇవాళ. అవునా కదా? ఈ మాట చెప్తున్నది ఏమనుకోకండి. ఒక 5-6 సంవత్సరాల క్రితం ఒక పాస్టరు బస్ స్టాండ్లో ఇంకొక ఆవిడ లైన్లో పెట్టి నా కళ్ళ ముందే. ఐఎమ్ సారీ వాడు చెప్తున్నది, వాడు పాస్టర్. పొలంలోకి వచ్చి దిక్కులు చూస్తాను తల్లి. కానీ శారా అలా కాదు, అది రూతు అలా కాదు. తన వరుస మాత్రం వదులుతలేదు, తన వరుసను ఫాలో అవుతుంది. ఏ వరుస అది? వాక్యపు వరుసలో నడుస్తూ ఉందామే. బోయేజ్ అంతలా విమోచించేసాడేంటి? ఆమేన్. డిసెంబర్ నెల ఇలాగ వెళ్ళిపోయి, ఫిబ్రవరి మార్చి నెల ఇటు వెళ్ళిపోయి 40 రోజులు, ఇలా అయితే ఈస్టర్కి అలాగే వెళ్ళిపోయి మొక్క నిండా బూడు రాసేసుకుని బసం బుధవారంకి గుడ్లు పంచి పడేసి ఇలాగ ఇష్టానుసారంగా తిరిగేసి సన్నిధిలోకి వచ్చి దాన్ని విమోచించే ప్రభు అంటే విమోచిస్తాడా? ఆమె వాక్య వరుసలో వెళ్తాం. దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా వాక్యపు వరుసలో ఉంటారు. ఊసి ఎవరామే కనీసం పక్క పురుషుని కూడా చూడలేదు. ఆమేన్. హల్లెలూయా. ఆ పొలంలో పని చేసుకుంటుంది, కాదు పక్కన చూడలేదు. ఆమెకి ఎంత ఉందో అంతే. సైడ్ బిజినెస్లు కూడా మానేసింది. సైడ్ బిజినెస్లు ఏం లేదు, చక్కగా క్రమంగా వెళ్తుంది. హల్లెలూయా. తీసుకుని తన అత్తగారికి కూడా కొన్ని ఎడుతుంది. అవునా కదా? ఈరోజు అత్తగారిని ఉతికేసి కోడళ్ళు ఉన్నారు. ఆమేన్. అత్తగారిని ఉతికేసి కోడళ్ళు ఉన్నారు. కనీసం గౌరవించేవాళ్ళు కూడా లేరు, కనీసం అత్తమ్మ అని ప్రేమగా పిలిచేవాళ్ళు కూడా లేరు. కానీ రూతు శారా కుమార్తె. రూతు శారా కుమార్తె. ఏంటి చెప్పు అనట్లేదు. అత్తమ్మ నువ్వు ముసలిదాను, నువ్వేం చేయలేవు కాబట్టి యూ స్టే, నేను నీకు పెడతాను, నేను నీకు ఇస్తాను, నువ్వు ఉండు, నన్ను డైరెక్ట్ చేయి. ఆమేన్. ఎంత అద్భుతమైనటువంటి కోడలు గారు చూడండి. ఆమేన్. ఎంత అద్భుతమైన కోడలు చూడండి. గ్లోరీ టు గాడ్. అత్తమ్మకి ఏం చేస్తుంది? నేను తెస్తాను అత్తమ్మ పేలాలు అన్నీ నేనే తినేస్తానా? ఏమీ తిన, నీకు కూడా పెడతాను. హల్లెలూయా. నీకెక్కడే? నీ పింఛనొద్దుగా తిను, అవి ఏమీ లేవు. ఆమేన్. నేను తినేసి ఇద్దరం పట్టుకొస్తాను, సాయంకాలం తిందాం అంటే ఎంత కోఇన్సిడెన్స్ ఉందో చూడండి. శారా కుమార్తె యొక్క లక్షణాలు. తన అత్తగారి విషయంలో తోలనాడట్లేదు, ఎంతో ప్రేమతో డైరెక్ట్ చేయబడతా ఉంది. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు అలాంటి వాళ్ళు లేరు. సో అందులోకి వెళ్ళాలనుకోవట్లేదు నేను. సో డైరెక్ట్ చేయబడుతుంది. ఇప్పుడు విమోచకుడు దొరికాడు. ఇప్పుడు ఏమంది? నువ్వు స్నానం చేసి చక్కని బట్టలు కట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళు. గ్లోరీ టు గాడ్. వెళ్ళి ఏం చేసింది? ఆయన పాదాల దగ్గర పడిపోయింది. శారా కుమార్తె. మరణము జీవంగా మారే స్థలము యేసుక్రీస్తు పాదాలు. అందుకు ఒక రోజు మగ్దలేని మరియా సీమోని ఇంట్లో పాదాల దగ్గర పడింది. ఓ నా కుమార్తె, నువ్వు సమాధానం తెలుపు, నీ పాపాలు ఇంక లేవు, నేను మరుపనే సముద్రంలో పడేశాను. బోయాజు పాదాల దగ్గర రూతు విమోచించబడుతుంది. అంత మాత్రమే కాదు, అమ్మా నువ్వు చెప్పిందంతా చేస్తాను, నువ్వు చెప్పిందంతా నేను చేస్తాను. అయితే ఎంతకంటే ముందు ఒక పనికిమాలుడు ఉన్నాడు, వాడు వల్ల వద్దని చూడు. ఆమేన్. హల్లెలూయా. వాడు ముందే చేతులు తెస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకంటే నీ కోసం ఒక బత్తా బియ్యం కూడా ఇవ్వలేడు, చిన్న 1 కేజీ గోధుమలు కూడా ఇవ్వలేడు, వాడు చిన్న రక్తం కూడా చెందించలేడు. ఆమేన్. ముందు వాడిని అడుగుతాం, లేకపోతే నెక్స్ట్ నేను విమోచిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడు? రూతుని విమోచించాడు బహిరంగంగా. ఆమేన్. ఎందుకు విమోచించబడుతుంది? ఆమె వాక్యపు వరుసలో పరగేరుతుంది, తన పొలంలో మర్యాదగా ఉంది. ఆమేన్. అవకాశం వచ్చిందని మందిటే లేదు. కొంతమంది మందిటి ఎత్తారు, పామె ఎత్తారంటారు కదా. నా కొడుకు పామేసింది ఇది అంటారు. అలాంటి మందులేం పెట్టలేదు. ఆమేన్. ఈ నయోమి అలాంటి మందులెట్టి కార్యక్రమం ఏమి నేర్పలేదు. అయిపో నా కూతురికి మందుటేసాడు, నా కొడుకు మందుటేసింది, అలాంటి ఏమీ లేవు. వాక్యముకి లోబడింది, విమోచన క్రమములో వెళ్తా ఉంది.
ఎవరైతే సామర్థ్యం కలిగి ఉన్నారో ఆ సామర్థ్యము కలిగి ఉన్న వారి దగ్గరికి వెళ్తుంది. ఎలాగా? చాలా విధేయత వెళ్తుంది, సంపూర్ణ విధేయత. అందుకే రూతు సారా కుమార్తె. ఒక నిజ సంఘము దేవుణ్ణి అలాగే సమీపిస్తుంది. ఆమేన్. అందుకే ఒక సంఘాన్ని సాతానుడు విమోచించలేడు. అందుకే నన్ను విమోచించడు ప్రభువైన యేసుక్రీస్తు, మిమ్మల్ని అందరినీ విమోచించడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. ఆడికి కనబడ్డాడు అనుకో, ఒక రోగంలో వచ్చాడు అనుకో, పోరా కుంటుడా, పోరా చెప్పు ఊడిపోయినోడా. కొత్త డైలాగ్ రాసుకోండి, కానీ బైబిల్ ఇది. సాతానుడు వచ్చేయడానికి ఇంటికి, పోరా చెప్పు ఊడిపోయినోడా, పోరా సామర్థ్యం లేనివాడా, పోరా పనికి మాలోడా, సిగ్గులేదు ఏమో ఒక మెట్టుకుని వచ్చారు మాకు పంపకానండి. అవునా కదా? నేను మాట్లాడుతున్న సత్యమేనా? దట్స్ ట్రూ బ్రదర్. ఆమేన్. సారా కుమార్తెలు చాలా వరస ఉంది. ఆమేన్. చాలా వరస ఉంది, రక్ష ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. తన తండ్రిని అడుగుతుంది, దక్షిణ భాగంలో ఉన్న హెబ్రోను కావాలి నాకు. ఆమేన్. దక్షిణ భాగంలో హెబ్రోను కావాలి. హెబ్రోన్ అంటే ఏంటి? దట్ ఈస్ ద లవ్, దట్ ఈస్ ద ఫెలోషిప్. ఎవరితో ఫెలోషిప్? క్రీస్తుతో. బై ఫెయిత్ అక్ష ఏమేం కోరుకుంది? హెబ్రోను కోరుకుంది. హెబ్రోను ఎవరు? క్రీస్తు అయి ఉన్నాడు. ఏం కోరుతుంది? క్రీస్తుని కోరుతుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి బైబిల్లో ప్రతి ఒక్కరు చూడండి. కానీ యెజబెల్ ఉంది. యెజబెల్ ఉంది, లోబడే తత్వం లేదు దానికి. ఆమేన్. లోబడే తత్వం లేదు. వాక్యం అంటే గౌరవం లేదు, వాక్యం అంటే ప్రేమ లేదు. వాక్యానికి బదులుగా మిగతా కార్యక్రమాలన్నీ సంఘంలో తీసుకొచ్చింది. ఆ యొక్క బయలుదేవుల కార్యక్రమం అంతా సంఘంలో తీసుకొచ్చింది. ఇది లోబడే భార్య కాదు, ఇది సారా కుమార్తె కాదు. ఆమేన్. సారా కుమార్తె అది కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక 2 పాయింట్లు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఏం చేస్తుంది ఈమె? వాక్యానికి లోబడట్లేదు. తన భర్త ఏం చేస్తున్నాడు? మూతి ముడిచి కూర్చున్నాడు. అహాబు అంటే పేరు ఇప్పుడు పిలుస్తుందిలే మన తల్లి, పేరు పిలుతుంది. అహాబు, ఏమైంది డార్లింగ్, ఏమైంది అహాబు? కొంతమంది పిలుస్తుంటారు ప్రేమతో. ఆమేన్. భర్తను ఎలా పిలుస్తారంట? ప్రేమతో. ఏ సూర్య, ఏ శివ, ఇటురా. అది ప్రేమ. హల్లెలూయా. నువ్వెవరు కుమార్తెవు? నీ మాటలు చెప్పేస్తాను. నువ్వు అహాబు యెజబెలు కుమార్తెవు. ఉందా లేదా? ఈ యెజబెలు ఎలాంటి కుమార్తె ఉత్పత్తి చేసింది? ఆమేన్. తల్లి కంటే ఘోరమైందని ఉత్పత్తి చేసింది. ఎవరామె? ఆ తల్లి. తల్లి కంటే ఘోరం. ఆమేన్. తల్లి కంటే ఘోరమైన కుమార్తె అది. అహాబుని ఏమన్నది? ఏ అహాబు, ఏమైంది డార్లింగ్? మరి అహాబు అనబోదు ఏం చేస్తుంది? కుక్కలా తిరిగాడు కదా కుర్రాడు. ఆమేన్. సారా కుమార్తె ఏమంది? ప్రభువా అని పిలిచింది. కానీ యెజబెల్ ఎలా పిలుస్తుంది? అహాబు అని పిలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. పేరెట్టి పిలకుండా యెజబెల్ తల్లి యెజబెలు కుమార్తెలు అయిపోతారు. ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందుకే ఇప్పుడు యెజబెలు కుమార్తె ఆ తల్లి దేవుని పిల్లలను నాశనం చేస్తుంది. యెజబెలు కుమార్తె దేవుని పిల్లలను నాశనం చేస్తుంది. ఆమెకి విమోచన లేదు. యెజబెలు రూల్ చేసింది, అదే ఆత్మను ఆ తల్లి పొందుకుంది. గమనించండి. సారా ప్రారంభించబడింది, యెజబెలు ప్రారంభించబడింది. ఈ 2000 సంవత్సరాల్లో కూడా 2 స్త్రీలు బయలుదేరారు. స్త్రీ అనగా సంఘానికి మాదిరిగా ఉంది. ఒక సారా బయలుదేరింది. సారా కుమార్తెలు వచ్చారు. ఐరినియస్ కాలంలో ఒక ఆమె ఉంది, మార్టిన్ లూథర్ కాలంలో ఒక ఆమె ఉంది, జాన్ వెస్లీ కాలంలో ఒక ఆమె ఉంది, పెంతెకోస్తు యుగంలో ఒక ఆమె ఉంది. ఈ కాలంలో కూడా ఒక సారా కుమార్తె ఉంది. అట్ ది సేమ్ టైం ఆమేన్, అదే సమయంలో యెజబెలు కుమార్తెలు కూడా ప్రారంభించబడ్డారు. ఆ తల్లి ఎలాంటిది? తన భర్తను తొక్కేసి ఆమె రాణిగా ఉందంటండి. ఎవడిచ్చాడు దీనికి అధికారం? ఈ తల్లికి ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ జన్యువు? తన తల్లి అయిన యెజబెల్ నుంచి వచ్చింది. హల్లెలూయా. అది రాణిగా ఉండాలనుకుంటుంది. ప్రకటన గ్రంథంలో ఏముంది? నేను రాణిగా కూర్చుంటాను అంటుందా లేదా? నేను విధవరాలు కాను. తల్లి పరిస్థితి ఏమైపోయిందో పిల్ల పరిస్థితి కూడా అదే అయిపోయిందండి. తల్లి తన నాయకత్వాన్ని కోల్పోయింది, పిల్ల కూడా తన నాయకత్వాన్ని కోల్పోయింది. తల్లి రాణిగా ఉండాలని ప్రయత్నం చేసింది, పిల్ల కూడా రాణిగా ఉండాలని ప్రయత్నం చేసింది. ఈరోజు నిజంగా యెజబెలు కుమార్తె అయితే
నీవు కూడా ఒక పెత్తనము చేసి స్త్రీగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు. ఏ సంఘం అయితే వాక్యంపై పెత్తనము చేయాలని ప్రయత్నిస్తుందో, వాక్యాన్ని కలిపి చెరిపేసి సొంత ఉద్దేశాలు పెట్టాలని చూస్తుందో, ఆమె యెజబెల్ యొక్క కుమార్తె. యెజబెల్ యొక్క కుమార్తె అతల్య. ఏ సంఘం అయితే సంపూర్ణంగా విధేయత చూపించి, వాక్యానికి విధేయత చూపించి వాక్యం మీద వెళ్తూ ఉందో, ఆమె సారా కుమార్తె. క్రీస్తు యొక్క నాయకత్వాన్ని వెంబడిస్తూ, పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని వెంబడిస్తూ వాక్యాన్ని ఫాలో అవుతుందో, ఆమె సారా కుమార్తె. ఆమేన్. వాక్యాన్ని కలిపి చెరిపేసి విగ్రహార్థం లోపల తీసుకొచ్చి కల్పన కథలు, మానవ సిద్ధాంతాలు, మానవ ఆలోచనలు ఎవరైతే సంఘంలో తీసుకొస్తున్నారో ఆ సంఘము యెజబెల్ సంఘం. యెజబెల్ సంఘం, దట్ ఈస్ ద రోమ్. యెజబెల్ ఏం చేసింది? బయలుదేవత ఆరాధన తీసుకొచ్చింది. యెజబెల్ ఏం తీసుకొచ్చింది? పండగలు తీసుకొచ్చింది. యెజబెల్ ఏం తీసుకుంది? ఆచారాలు తీసుకొచ్చింది. దాని పిల్లలు కూడా ఏం చేస్తున్నాయి? పండగలతో వెళ్తున్నాం. సారాకి ఎలాంటి పండగలు లేవు. ఎంతసేపు గుడారంలో ఉండి ప్రభువుని స్తుతించుకోవడమే. గుడారంలో ఉండి ప్రభువుని స్తుతించడం తప్ప మిగతా ఎక్స్ట్రా కార్యక్రమాలు ఏమీ లేవు. కానీ కానీ యెజబెలుకు మాత్రం ఎక్స్ట్రా కార్యక్రమాలు ఉన్నాయి. ఖడ్గం తీసుకుని చంపడం మొదలు పెడుతుంది. అంటే ఏ సంఘం అయితే ప్రజలు హింసిస్తుందో అది యెజబెల్ కుమార్తె. ఈరోజు ఏం జరిగింది? ఆ యొక్క తూయితేర సంఘాలు ఏం జరిగింది? అతల్య 60 లక్షల మందిని చంపింది. నిజ క్రైస్తవులు చంపేసింది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఒక కుమార్తె ఉంది. ఇప్పుడు కూడా ఒక కుమార్తె ఉంది. అది ప్రజలను చంపుతుంది. ఆత్మీయంగా, భౌతికంగా కూడా చంపుతుంది. అది దానికి లోబడిన వాళ్ళకి కూడా. గ్లోరీ టు గాడ్. బట్ ఫైనల్గా దాన్ని దేవుడు చంపబోతున్నాడు. మీరు చదువుకుని ఇంటికి పోయిన తర్వాత హల్లెలూయా, ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరు అతని పేరు? జోషియా. ఏం చేశాడు? 7 సంవత్సరాల్లో రాజు అయిపోయాడు. దట్ ఈస్ ద క్రైస్ట్. 7 సంవత్సరాలు రాజు అయిపోయాడు. ఏం చేశాడు? గర్భాలయంలో దాచారు. ఆ దేవాలయంలో 7 years దాచారు. దాచి ఒక రోజు ఏం చేశారు? పట్టాభిషేకం చేశారు. అప్పుడు అన్నాడు, దాన్ని పట్టుకుని చంపండి అన్నాడు. ఎవరిని? అతల్యాన్ని పట్టుకుని చంపండి అన్నాడు. యెజబెల్ యొక్క కుమార్తె యొక్క మరణము చూడండి. యెజబెల్ యొక్క కూతురు మరణము చూడండి. యెజబెల్ ఎలా చచ్చింది? ఆమేన్. గుర్రాలతో ఫ్రై చేశాడు, కుక్కలు తిన్నాయి. హల్లెలూయా. దీన్ని ఏం చేశాడు? అతల్యని అర్ధగంటలో చంపేశాడు. చంపండి, దాన్ని ఈడ్చుకుపోండి అన్నాడు. అంతే. చదువుకోండి బైబిల్లో. అతల్య మరణము చూడండి. హల్లెలూయా. అది సారా కుమార్తెల యొక్క జీవితం చూడండి. ఆ రూతు, బోయజ్ కలిపి ఎవరిని తీసుకొచ్చారు? ఓబేదిని తీసుకొచ్చారు. దట్ ఈస్ ద వర్షిప్. అన్నాన్ని తీసుకోండి. హల్లెలూయా. అన్న ఎవరిని కుమ్మరించి తీసుకొచ్చింది? సమూయేలు తీసుకొచ్చింది. సమూయేలు తర్వాత అన్న ఏం చేస్తుంది? వర్షిప్. హల్లెలూయా. ఆమేన్. 7 ముద్దల గ్రంథం తెరబడిన తర్వాత ఏమైంది? దట్ ఈస్ ద వర్షిప్. గ్లోరీ టు గాడ్. ఆమేన్. ఇక్కడేమో ఆరాధన, వర్షిప్. ఎప్పుడైతే నీవు విమోచించబడుతున్నావు, నువ్వు ఆరాధనలోకి వెళ్ళిపోతావు. ఆమేన్. వధువు ఇప్పుడు రూపాంతరం చెంది, కనురెప్పపాటులో మార్పు చెంది ఎత్తబడి ఎక్కడికి వెళ్తుంది? ప్రభువును స్తుతించడానికి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే అని చెప్పడానికి వెళ్తుంది ఆమె. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఈ యొక్క అహాబు కూతురు ఏమవుతుంది? చస్తా ఉంది. ఆ కూతురు చనిపోతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ రోజు ఉంచుకున్న భార్య ఏం చేసింది? గ్లోరీ టు గాడ్. తన కుమార్తెకి ఏమి నేర్పించింది? స్టెప్పులు నేర్పించింది. ఇదంతా వంశావళి ఎక్కడదే. ఏ రోజు తన తమ్ముడు భార్యను ఉంచుకున్నాడు. తమ్ముడు భార్యకి ఎవరు పుట్టారు? ఒక కుమార్తె పుట్టింది. కుమార్తెకి ఏం నేర్పించారట? డ్యాన్స్ నేర్పించారట. ఏ డ్యాన్స్? తార వెలిసింది అక్కడ. అప్పటికి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఈజ్ ఎ స్టార్. ఆమేన్. ఆ డ్యాన్స్ నేర్చుకుందంట. దిస్ ఈజ్ ద జినియాలజీ. ఇది వంశావళి. ఈ కుమార్తెలు చూడండి, వీళ్ళ డెత్ ఎలా ఉంటుందో, వీళ్ళ మరణం ఎలా ఉంటుందో చూడండి. సో సారా కుమార్తెలకు చూడండి. అందుకే అంటున్నాడు ఆయన, లోబడుండు చేత వాళ్ళు తమ్మును అలంకరించుకున్నాడు.
ఆ ప్రకారము శారా అబ్రహామును ప్రభు అని పిలుచుచు, అతనికి ప్రభు అంటే ఆ ప్రభు కాదు, చిన్న ప్రభు, లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకుని ఎడల ఆమెకు పిల్లలు అవుతారు. మీరు కూడా ఆయన పిల్లలు అవ్వాలంటే సంపూర్ణ విధేయత కనపరచాలి. దేనికి? క్రీస్తుకి, వాక్యానికి. అప్పుడే నువ్వు శారా కుమార్తె అనబడతావు. ఈరోజు ఒక సంఘం ఒక నిజమైన సంఘముగా పిలువబడాలంటే, ఒక రూపాంతరపరచబడే సంఘంగా నిలబడాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? సంపూర్ణ విధేయత ఇవ్వాలి. ఆ కాలంలో వాక్యానికి, మానవులు కల్పించే సిద్ధాంతాలు కాదు, బైబిల్ లేని ఆచారాలు కాదు, బైబిల్ లేని పండగలు కాదు, వాక్యానికి సంపూర్ణ విధేయత నువ్వు కనపరిచినప్పుడు నీవు కూడా శారా పిల్లలు అనబడుదురు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది శారా కుమార్తె వాళ్ళు ఉండాలనుకుంటున్నాను? అనేక విషయాలు ఉన్నాయి. ఆమేన్. సరే, క్లోజ్ చేస్తున్నాను. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరైనా కానీ ఇక్కడ వినండి, మీరు వాక్యానికి సంపూర్ణంగా లోబడండి. యూ బికేమ్ ఏ డాటర్ ఆఫ్ శారా. నువ్వు శారా కుమార్తె అయిపోతావు. శారా అన్ని విషయాలు లోబడింది. ఆమేన్. ఆమె బెనిఫిట్స్ ఏంటి? హెబ్రోనులో పాతి పెట్టబడింది, ఎలోహిం దర్శించాడు, ఎల్షద్దా దర్శించాడు, యెహోవా ఈరా కుటుంబానికి ఉన్నాడు, సొంత ఇంటికి వచ్చాడు, ఆమె చేత్తో చేసిన వంటను తిన్నాడు. ఆమేన్. సో అలాంటి కార్యాలు జరిగాయి. సో నువ్వు అదే క్యారెక్టరిస్టిక్స్తో నువ్వు సంపూర్ణముగా భౌతికంగా నీ భర్తకు లోబడు, ఆత్మీయంగా సంగముగా నువ్వు వాక్యానికి విధేయత చూపించు. అప్పుడే అందుకే అన్నాడు, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడు అన్నాడు. ఎలా ప్రేమించమన్నాడు? క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో అలా ప్రేమించమన్నాడు. హల్లెలూయా. రోజు బిర్యానీ పెట్టి తినంటే ప్రేమ కాదు అది. హల్లెలూయా. క్రీస్తు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సో మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు ఖచ్చితంగా ఒక సంఘము, ఒక శారా ఏ విధంగా అయితే ఒక సంఘానికి మాదిరిగా ఉండి గొర్రె పిల్లలు పొందుకుందో, ఆమేన్, శారా కుమార్తెలు ఏ విధంగా సంఘానికి మాదిరిగా ఉండి గొర్రె పిల్లలను పొందుకున్నారు, అలాగే ఈరోజు మనము కూడా ఒక గొర్రె పిల్లను ఉత్పత్తి చేయాలి. దట్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మనం లోబడినప్పుడు మనలో నుంచి గొర్రె పిల్ల వస్తుంది. అందుకే ప్రతి సంఘములో నుంచి గొర్రె పిల్ల రావాలి. గాడిది కాదు, గాడిది కదా రావాల్సింది, సంఘంలోంచి గొర్రె పిల్ల కాదు. దట్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుడి స్తోత్రం కలుగును గాక. అది నువ్వు ఉత్పత్తి చేయాలంటే ఖచ్చితంగా నువ్వు ఒబీడియన్స్ చూపించాలి. శారా ఎలాగ ఒబీడియన్స్ చూపించిందో ఆదిమ సంఘంలో అద్భుతాలు జరిగాయి, ఆదిమ సంఘంలో సూచక్రియలు జరిగాయి, ఆదిమ సంఘంలో మహత్కారాలు జరిగాయి. వాళ్ళు నీడలో స్వస్థత పొందుకున్నారు, వాళ్ళు ఉమ్ములో స్వస్థ వచ్చింది, వారి మాటలో స్వస్థ వచ్చింది, వాళ్ళు పలికితే చనిపోయిన పైకి లేచారు. సో అదే సంపూర్ణత ఇప్పుడు సంఘం చేసినట్లయితే అవే అద్భుతాలు సంఘంలో దేవుడు చేస్తాడు. ఆమె మొదటి సంఘంలో ఎలాంటి అద్భుతాలు జరిగాయో ఆయన అన్నాడు, ఏమన్నాడు? నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం ఉంచిన వాడు అధికంగా చేస్తాడు, నాకంటే ఎక్కువగా చేస్తాడు అన్నాడు. శారా కంటే ఎక్కువ సంపూర్ణమైన విశ్వాసంలోనికి, మొట్టమొదటి సంఘము కంటే సంపూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి ఈరోజు సంఘం నడిపించబడాలి. ఆమేన్. అందుకే విధేయతలో విమోచన ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఫస్ట్ చర్చెస్, ఈరోజు లాస్ట్ చర్చెస్, వాళ్ళు ఎలాగున్నారో మనం అలాగ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు సంపూర్ణంగా వాక్యం తప్ప ఏమీ లేదు, అన్ని విడిచిపెట్టారు, అన్ని విడిచిపెట్టి వాక్యాన్ని సంపూర్ణంగా గమనించారు. వాళ్ళకి రాజకీయాలు ఏంటో తెలియదు, సంఘ రాజకీయాలు తెలియదు, వాళ్ళకి బిషప్పేజాలు తెలియదు, ఆమేన్, వాళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రాలు తెలియదు, వాళ్ళకి పండగలు తెలియదు, ఆచారాలు తెలియదు, కల్పనా కథ తెలియదు. వాళ్ళు ప్యూర్ వాడిని వెంబడించారు. ఈరోజు సంఘముగా సంపూర్ణమైన వాక్యాన్ని మనం వెంబడించిన ఎడల, మనము దాన్ని సంపూర్ణంగా వెంబడించిన ఎడల మనక మొట్టమొదటి సంఘం శారా సంఘం వలె, అపోస్తుల సంఘం వలె వాళ్ళు ప్రారంభంలో ఉన్న శక్తి దిగొచ్చింది వాళ్ళ దగ్గరికి. వాళ్ళు ప్రార్థిస్తుంటే షేక్ అయ్యేవి, వాళ్ళు దేవరాత్రులు ప్రార్థించేవారు, ఉపవాసం నుండి ప్రార్థించేవారు, ఓ సువార్త చేసేవారు, దేవుడి నామముతో సువార్త చేసేవారు, దేవుడి వాక్యం కూడా నిలబడ్డారు వాళ్ళు. సో అంత గొప్ప శక్తితో ఆ సంఘం నడిపించబడింది. ఆమేన్. ఇప్పుడు అదే సంఘముగా మనం ఉండాలంటే వాళ్ళు ఎంత విధేయత చూపించారో అదే విధేయత మనము కూడా కనపరచాలి. దేవుడి స్తోత్రం కలుగునుగా. యెజబెలు వల్ల ఎవరు ఉండొద్దు, యెజబెలు కుమార్తె వల్ల ఉండొద్దు. ఆమేన్. యెజబెలు ఒకటి ఉంది, వాక్యాన్ని కలిపి చెరిపింది,
వాక్యానికి అన్య ఆరాధన కలిపేసింది. పాత నిబంధనలు యెజెబెల్ ఏం చేసింది? వాక్యం ఇజ్రాయెల్ దేశంలోకి బయలు ఆరాధన తీసుకొచ్చింది. ఈరోజు క్రైస్తవంలోనికి ఈ రోమ్ అన్ని ఆచారాలు తీసుకొచ్చింది. బైబిల్ లేని పండగలు, బైబిల్ లేని ఆచారాలు, బైబిల్ లేని బాప్తిస్మాలు, బైబిల్ లేని సిద్ధాంతాలు తీసుకొచ్చి మొత్తం అంతా పాడు చేసింది. అదే తన కుమార్తె వెంబడిస్తుంది. అదే యెజెబెల్ ఏ సిద్ధాంతాలే తీసుకొచ్చిందో అదే సిద్ధాంతాలే తన కుమార్తె ఆ తల్లి తీసుకెళ్తుంది. ఆమేన్. కానీ శారా కుమార్తెలు మనం, శారా ఏ విధంగా విశ్వాసంతో ముందుకెళ్ళిందో, ఏ విధంగా బాడీ చేంజ్ పొందుకుందో, ఏ విధంగా క్రీస్తుని పొందుకుందో, ఏ విధంగా శక్తిని పొందుకుందో, ఒక బలహీనమైనటువంటి ఒక ఫలవంతము లేని సంఘంగా ప్రారంభించబడి ఒక ఫలవంతమైన సంఘంగా ఎదిగిపోయింది. ఈరోజు నువ్వు ఫలవంతంగా లేనివాడిగా ఉండొచ్చు, కానీ వాక్యాన్ని విధేయత చూపించు, ఒక ఫలవంతమైన సంఘంగా మారిపోతావు. ఆమేన్. ఆమె ఫ్రూట్ఫుల్గా మారిపోయింది. అందుకే పేతురు, యోహానులు అందరూ చదువు లేని వాళ్ళు, సామాన్యమైన ప్రజలు. వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు డిగ్రీ లేని వాళ్ళు, డాక్టర్ని తెలియదు వాళ్ళకి, చదువు లేని వాళ్ళు, సామాన్యమైన ప్రజలు. కానీ ఎక్కడికి వెళ్ళారు? గుడారంలోకి వెళ్ళారు. అదే పెంతుకోస్తు జాన్ మార్కు గృహంలోకి వెళ్ళారు, ఆ మేడగదిలోకి వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది సోదరులారా? వాళ్ళకి బాడీ చేంజ్ అయింది. ఒక సామాన్యమైన చదువు లేని పామరులు తీసుకుని దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తుని చూపించాడు వాళ్ళ జీవితాలు. పేతురులో యేసుక్రీస్తు కనబడుతున్నాడు, యోహానులో యేసుక్రీస్తు కనబడుతున్నాడు, 12 మంది అపోస్తులు యేసుక్రీస్తు కనబడుతున్నాడు. ఆమేన్. పౌల్లో యేసుక్రీస్తు కనబడుతున్నాడు, అవును శిష్యులు యేసుక్రీస్తు కనబడుతున్నాడు. ఒక సామాన్యమైన బలహీనమైన వాళ్ళు తీసుకొచ్చి ఫలవంతమైన సంఘంగా మార్చేశాడు. ఈరోజు నువ్వు సామాన్యమైన విశ్వాసం అవ్వచ్చు, సామాన్యమైన వ్యక్తి అవ్వచ్చు, అయితే నిన్ను ఫలవంతంగా దేవుడు మార్చిపోతున్నాడు. ఫలవంతమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చిపోతున్నాడు. ఎప్పుడు? వాళ్ళు ఎంత సంపూర్ణంగా విధేయత చూపించారు, అదే సంపూర్ణ విధేయత నువ్వు కనపరిచినప్పుడు. నా ప్రియమైన సోదరులారా, ఇప్పుడు సంఘం ఆ స్టాండ్లోకి రావాలి. నువ్వు ఏ సంఘమా, ఎక్కడికి వెళ్తున్నావు నాకు అనవసరం. బట్ ఒకటి, నువ్వు క్రీస్తు స్వరూపాన్ని రిలీజ్ చేయాలి. నువ్వు ఖచ్చితంగా యేసుక్రీస్తు నాయకత్వాన్ని వెంబడించాలి. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. ఆమేన్. నా సంఘానికి రమ్మని మాత్రం అనట్లేదు, కానీ ఒక్కటి, నీవు మాత్రము ఒక స్త్రీతో నడిపించబడకు, అతల్యతో నడిపించబడకు. ఆమేన్. నువ్వు క్రీస్తు నడిపించబడు. అతల్య తనకు తానే రాణిగా చేసుకుంది. ఆమేన్. అతల్య తనకు తానుగా రాణి చేసుకుంది. అందుకే ఆ మరణం ప్రకటన 18 అధ్యాయం రాశాడు. 19 అధ్యాయంలో శారా కుమార్తె ఉంది. ప్రకటన గ్రంథం 19 అధ్యాయంలో శారా కుమార్తె ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆమె తన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటుంది. శారా కుమార్తె ఆమె. కానీ 18 అధ్యాయంలో అతల్య చచ్చిపోతావు. అందుకే అతల్య ద్వారా నువ్వు నడిపించబడద్దు. ఖచ్చితంగా యేసుక్రీస్తు నాయకత్వంతో నడిపించబడు, పరిపూర్ణ వాక్యం ద్వారా నడిపించబడు. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు సంపూర్ణమైన వాక్యంతో నడిపించబడు. శారా కుమార్తె వలె ఉండు, అతల్య కుమార్తె వలె కాదు. శారా కుమార్తెలు. ఆమేన్. యేసుక్రీస్తుని తీసుకొచ్చాను. ఒక నిజమైన సంఘము, ఆ సంఘం నుంచి గొర్రెపిల్ల రావాలి, వాక్యమే ఉత్పత్తి అవ్వాలి. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. అలాగే ఈ గుడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆ కుటుంబానికి దేవుడు తన ఆశీర్వాదాలు చేత చేయను గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. లేచి నిలబడి మనం చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభు, నేను శారా కుమార్తె వల్ల ఉండాలనుకుంటున్నాను. ఎంత మాత్రం తల్లి ఇలా ఉండాలనుకోవట్లేదు నాయన. యెజెబెల్ కుమార్తె వల్ల ఉండాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభు, నీ కనికరం మాకు దయచే తండ్రి, నీ కృప మాకు దయచే ప్రభు. దేవా, నీ కృప మాకు దయచే తండ్రి. దేవా, నీకు మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ప్రభా, ప్రతి విషయంలో మేము లోబడతాం నాయన, ప్రతి విషయంలో మేము లోబడతాం నాయన, ప్రతి విషయంలో మేము లోబడతాం నాయన. ప్రభా, మేము లోబడే సంఘంగా మమ్మల్ని ఉంచండి నాయన. నీ సంపూర్ణంగా నీ వాక్యమునకు లోబడే సంఘంగా మమ్మల్ని ఉంచండి, వాక్యమునకు లోబడే సంఘంగా మమ్మల్ని ఉంచండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా టు జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. ప్రభు, మాకు సహాయం దయచేతండి. మాకు సహాయం దయచేది ఆయన. మా ప్రభు, నీ కృప మాకు దయచేతండి, నీ కనికరం మాకు దయచే ప్రభు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. ప్రభు, శారా కుమార్తె వలె ఉండగోరుచున్నాం మేము. శారా కుమార్తె వలె ఉండగోరుచున్నాము. దేవానికి మహిమ కలుగును గాక. శారా కుమార్తె వలె ఉండగోరుచున్నాము నాయన. అతల్య వలె మేము ఉండాలనుకోవట్లేదు. దేవ, మేము గొర్రె పిల్లలు ఉత్పత్తి చేసే వారికి ఉండాలనుకుంటున్నాము. ఆరాధన తీసుకొచ్చే పిల్లల్లా ఉండాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా.
థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. మేము శారా కుమార్తె వలె ఉండగోరుచున్నాం. శారా కుమార్తె వలె ఉండగోరుచున్నాం. ఓ తండ్రి, ప్రతి విషయంలో మేము లోబడాలి ప్రభు. ఆదిమ సంఘం వాక్యానికి ఎలా లోబడిందో ఇప్పుడు మేము లోబడాలి ప్రభు. ఆదిమ సంఘం వాక్యానికి ఏ విధంగా లోబడిందో, పరిశుద్ధాత్మ నాయకత్వం ఏ విధంగా నడిపించబడిందో, ఇప్పుడు మేము కూడా పరిశుద్ధాత్మ నడిపించబడాలి. ఓ గొర్రె పిల్ల ప్రతి చేయాలి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. పెండ్లి కుమారుని యొక్క వర్తమానము, పెండ్లి విందుకై సిద్ధపరచుచున్నది. పెండ్లి కుమారుని యొక్క వర్తమానము, పెండ్లి విందుకై సిద్ధపరచుచున్నది. ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము, ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము, దేవుని నుండి వచ్చిన తాజామన్నా, తాజామన్నా, దేవుని నుండి వచ్చిన తాజామన్నా, తాజామన్నా. పెండ్లి కుమారుని యొక్క వర్తమానము, పెండ్లి విందుకై సిద్ధపరచుచున్నది. పెండ్లి కుమారుని యొక్క వర్తమానము, పెండ్లి విందుకై సిద్ధపరచుచున్నది. కల్వరి యేసయ్య ప్రక్కలో నుండి వధువు సంగము, కల్వరి యేసయ్య ప్రక్కలో నుండి తీయబడినది ఈ వధువు సంగము. జగత్తు పునాది వేయబడక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే, గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఉండెను వధువు సంగము. గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఉండెను ఈ వధువు సంగము. పెండ్లి కుమారుని యొక్క వర్తమానము, పెండ్లి విందుకై సిద్ధపరచుచున్నది. పెండ్లి కుమారుని యొక్క వర్తమానము, పెండ్లి విందుకై సిద్ధపరచుచున్నది. ప్రకటన 4 వధువు పైకి వెళ్ళెను, 19 భూమిపైకి తిరిగి వచ్చెను. ప్రకటన 4 వధువు పైకి వెళ్ళెను, 19 భూమిపైకి తిరిగి వచ్చెను. నవదంపతులు ఈ భూమి మీదనే, నవదంపతులు ఈ భూమి మీదనే, వెయ్యేండ్లు కాపురము చేయుచుందురు, భూమిని ఏలుచుందురు. వెయ్యేండ్లు కాపురము చేయుచుందురు, భూమిని ఏలుచుందురు. పెండ్లి కుమారుని యొక్క వర్తమానము, పెండ్లి విందుకై సిద్ధపరచుచున్నది. పెండ్లి కుమారుని యొక్క వర్తమానము, పెండ్లి విందుకై సిద్ధపరచుచున్నది. ఈ భూమి ఆకాశపు కృత్యములన్నీ త్రికుటమైన ప్రభుతో కాలిపోవును. ఈ భూమి ఆకాశపు కృత్యములన్నీ త్రికుటమైన వేంద్రముతో కాలిపోవును. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఉండునే, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఉండునే. నిత్యమగు ఏదేను మనకు సొంతము, నిత్య నివాసము. నిత్యమగు ఏదేను మనకు సొంతము, నిత్య నివాసము.
పెండ్లి కుమారుని యొక్క వర్తమానము పెండ్లి విందుకై సిద్ధపరచుచున్నది. పెండ్లి కుమారుని యొక్క వర్తమానము పెండ్లి విందుకై సిద్ధపరచుచున్నది. పెండ్లి విందుకై సిద్ధపరచుచున్నది. పెండ్లి విందుకై సిద్ధపరచుచున్నది. నా ప్రియమైన సోదరి సోదరుడా, శారా కుమార్తెల వలె ఎంత లోబడిందో చూడండి. ఆమె గొర్రె పిల్ల పొందుకుందామె. ఆ ముసలి దేహము పసిపిల్ల దేహం వలె మారిపోయింది. ద కంప్లీట్ ఒబీడియన్స్. ఆమేన్. ఆ విధంగా మార్చేసింది. ఒక సంఘము క్రీస్తునకు సంపూర్ణమైన విధేయత చూపినప్పుడు అక్కడ 3 ఏడుపు కార్యాలు జరుగుతాయి అన్నాడు ఆయన. ఈరోజు సంఘమా, ఈరోజు మనకు అందం ఏంటి? యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణములు ప్రత్యక్షపరచబడటం. దట్ ఈస్ యువర్ బ్యూటీనెస్. ఈరోజు మన బ్యూటీనెస్ ఏంటి? మన సంఘం యొక్క అందం ఏంటి? ప్రజల యొక్క గుణ లక్షణాలే అందమని చెప్పాడు. ఓ క్రైస్తవుడా, ఈరోజు నీ అందం ఏంటి? క్రీస్తుకు లోబడడమే నీ అందం. శారా కుమార్తెలు, రాహాబు, రూతు, ఆక్ష, ఎస్తేరు, అనేక మంది ఉన్నారు. బెత్షెబా, ఓ ఎంత అద్భుతం అండి. వాళ్ళందరూ శారా కుమార్తెలు అయ్యి ఉన్నారు. ఫైనల్లీ ది గాట్ ద ల్యాంబ్. వాళ్ళు గొర్రెలు పొందారు. వాళ్ళు ఒక సంఘం ఎప్పుడైతే ద కంప్లీట్ ఒబీడియన్స్ చూపిస్తుందో ఆ సంఘం నుంచి గొర్రె పిల్ల వస్తుంది. సంఘమా, కంప్లీట్ ఒబీడియన్స్ చూపించండి. నీ కుటుంబంలోంచి గొర్రె పిల్ల వస్తుంది. నీ జీవితంలోంచి గొర్రె పిల్ల వస్తుంది. ద కంప్లీట్ ఒబీడియన్స్ కావాలి. యెజబెలు కుమార్తె వలె ఉండొద్దు. ఆ వస్తీ వలె ఉండొద్దు. అతల్య వలె ఉండొద్దు. ద కంప్లీట్ డిసొబీడియన్స్ చూపించారు వాళ్ళు. వాళ్ళు ఫలితం చూస్తాం. ఏ సంఘం అయితే దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తుందో ఆ సంఘం ఆమేన్ గాలి బూడిదైపోతుంది. కానీ ఏ సంఘం అయితే యేసుక్రీస్తుకి సంపూర్ణ విధేయత, వాక్యమునకు సంపూర్ణ విధేయత చూపించింది. ఆ 19వ అధ్యాయంలో పెండ్లి విందుకి వెళ్ళిపోతుంది. టేక్ ఎ డెసిషన్ టు నైట్. రాత్రి ఆ శారా కుమార్తె వలె ఉండకూర్చున్నాం. ఆ ప్రారంభపు సంఘం వలె మేము సంఘం ఉండకూర్చున్నాం. ప్రారంభపు క్రైస్తవుల వలె మేము ఉండకూర్చున్నామని సంపూర్ణంగా డెడికేట్ చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగా. ఒట్టినే వెళ్ళొద్దు. ఈ కూడికి సందర్భముగా ఈ ఆలోచన చేసుకుంటూ వెళ్ళండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగా. లెట్స్ ప్రే. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, సర్వశక్తి గల మా తండ్రి, మాకెంత గొప్ప మర్మమును తెలుస్తున్నావు తండ్రి. దావీదుగో ఆ శారా ఆ పిల్లలుగా ఉండాలంటే మేము లోబడాలట. ఆ శారా తన భర్త విషయంలో అన్ని విషయాల్లో లోబడి, ఆ వాక్య విషయంలో అన్ని విషయాల్లో లోబడి, ప్రభు ఆమెకు శరీర మార్పు వచ్చింది. గొర్రె పిల్ల వచ్చింది తండ్రి. ఇదిగో ప్రభు రాహాబులో చూసాం, రూతులో చూసాం, ఓ అనేక మంది నీ బిడ్డల్లో మేము చూసాం తండ్రి. యెజబెలు కుమార్తె ఏం పొందుకుందో, శారా కుమార్తెలు ఏం పొందుకున్నారు మేము చూసాం ప్రభు తండ్రి. ప్రారంభ సంఘంలో ఉన్న క్రైస్తవుల వల్ల మేము ఉండకూర్చున్నాం. ఆ శారా కుమార్తెల వల్ల మేము ఉండకూర్చున్నాం. వాక్యము సంబంధి వల్ల మేము ఉండకూర్చున్నాము. వాక్యానికి లోబడి వారికి మేము ఉండకూర్చున్నాం. ఈ రాత్రి మమ్మల్ని బలపరచండి. వాక్యాన్ని విత్తం ఇక్కడ శారా కుమార్తె ఉంటే వాక్యాన్ని పట్టుకునుగాక. శారా కుమార్తె ఉంటే వాక్యానికి లోబడి ఉండుగాక. వాక్యానికి విధేయత చూపునుగాక. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, ఇదిగో కూడికి ఏర్పడిన కుటుంబం దీవించండి, మీరు ఆశీర్వదించండి. సోదరుడు క్లియోపాస్, సిస్టర్ జాస్మిన్ మీరు దీవించండి. ఎవరు వివాహ జీవితంలో 3 సంవత్సరములు కృపచేత కాపాడి భద్రపరిచి
చక్కగా వారి మధ్యలో ప్రేమను ఉత్పత్తి చేసి దావీదుగో 4వ సంవత్సరంలోనికి నువ్వు అడుగు పెట్టించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో వివాహ వార్షికోత్సవ సందర్భముగా దావీదుగో నిశ్చయంగా ప్రభు వాక్యము వినిపించాలని నీ కుమారుడిలో పెట్టిన భారాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబం బట్టి నీకు స్తోత్రాలు. జాన్ బాబు గారిని బట్టి, సిస్టర్ శ్యామలాని బట్టి, అలాగే ప్రభు ఇదిగో ఓగూరు కేశవరావు గారిని బట్టి, తన భార్యను బట్టి, అనిల్ తన కుటుంబాన్ని బట్టి, సహోదరుడు సంపూర్ణ కుటుంబాన్ని బట్టి, సిస్టర్ సంపూర్ణ కుటుంబాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. దేవ ముఖ్యంగా క్లియోపాస్ జాస్మిన్ మీరు దీవించండి తండ్రి. తన అబ్రహాము కుమారుడు వలె సాక్ష్యం ఇచ్చాడు, దేవుడు నాకు చేశాడని. అతను ఏదైతే జనుల ముందు సాక్ష్యం ఇచ్చాడో దేవా దానిపై నిలబడుందుడు గాక. అద్భుతము చేయండి నాయన. నీ బిడ్డలను సిగ్గుపరిచేవాడువు కాదు దేవా. నీ కుమారుడు గొప్ప సాక్షిగా ఉంచండి. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దర్శించండి. సిస్టర్కి చక్కటి ఆరోగ్యం ఇవ్వండి. వారి కుటుంబానికి కావాల్సిన ప్రతి నీడ్స్ అన్ని మీరు ప్రొవైడ్ చేయండి. యెహోవా అనగా కుటుంబంతో నివసించేవాడను. ఆ దీన కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా మీరు సహవాసం చేయండి. ఆ కుటుంబం నుంచి ఒక గొర్రె పిల్ల ఉత్పత్తి అవ్వును గాక దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదు అబ్రహాము శారా జీవితంలో ప్రజలు ఆలస్యమైంది అనుకున్నారు, కానీ వారి కుటుంబం నుంచి గొర్రె పిల్ల వచ్చింది. ఈ కుటుంబం నుంచి కూడా ఒక గొర్రె పిల్ల వచ్చును గాక. అద్భుతము చేయండి ఆయన. ఓ ప్రభు, మేము పరిస్థితి వైపు చూడగోరుచున్నాం. నువ్వు ఇప్పుడు కూడా దేవుడు అయి ఉన్నావు తండ్రి. అద్భుతం చేయండి ఆయన. ఆ దీన సహోదరుని దీవించండి, సిస్టర్ని బలపరచండి, చక్కటి ఆరోగ్యం ఇవ్వండి. ఈ సంవత్సరం అంతా నీ వాక్యము చేత వాళ్ళు కట్టండి, నిలబెట్టండి. ప్రభు మా ప్రవక్త అన్నాడు, ప్రతి యానివర్సరీకి వారు చేసిన ప్రమాణాలు జ్ఞాపకం చేసుకోమన్నాడు తండ్రి. తప్పనిసరిగా వాళ్ళ ప్రమాణాల మీద వారు కట్టుబడి ఉందురుగాక. మీరు సహాయం చేయమని, వారి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళమని, వారికి కావాల్సిన ప్రతి అవసరాలు మీరు తీర్చమని అదేన కుటుంబాన్ని హస్తాలకు సమర్పించు. వాళ్ళు ఎంతైతే కూడికనైనా వెచ్చించారు, రెట్టింపు దీవెన ఆశీర్వాదం వరకు అనుగ్రహించమని. ఇక్కడికి వచ్చిన సంఘ బిడ్డలను, సహోదరులను, గ్రామస్తులను, బంధువులను, స్నేహితులందరినీ కూడా నీ హస్తాలకు సమర్పించుకుంటూ ఈ కూడికి ఎంతవరకు జరిగించినందుకు సహకరించిన బిడ్డలందరినీ దీవించమని నీకే సంపూర్ణంగా సమర్పించుకుంటూ నీకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప ఈ రాత్రి ఇక్కడ శారా కుమార్తెలకు ఆయన కృప తోడుగా ఉండి, శారా ఏ విధంగా అయితే విమోచించబడిందో, ఏ విధముగా గొర్రె పిల్ల పొందుకుంది, నిశ్చయముగా శారా కుమార్తె ఆ యొక్క ప్రారంభ సంఘం ఏ విధంగా సంపూర్ణ వాక్యానికి లోబడి ఎలాగైతే విజయాలు పొందుకుందో, ఈ యొక్క ఒమేగా చర్చ్ సంపూర్ణంగా వాక్యాన్ని విధి చూపించి ప్రారంభ సంఘము కంటే అత్యధిక విజయాలు ప్రభు ఒక కృప ద్వారా పొందుకొనుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఇంతటితో కూడా ముగించబడింది. అందరికీ షాలోం. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.